సంగచ్చత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ప్రతిసారి డాక్టర్ మనకు అందించినటువంటి అందమైన శ్లోకాలు దాన్ని మనం స్మరించుకుంటున్నాం. ఇవాళ అటువంటి ఒక శ్లోకం. సదానందదేవే సహస్రార పద్మే గలచంద్ర పీయూష ధారామృతాంతే స్థితం రామమూర్తిం నిషేవే నిషేవే తదన్యంచ దైవం నసేవే నసేవే. అందమైనటువంటి రామచంద్రమూర్తిని శంకర్లు వర్ణిస్తున్నారు. అయితే దీనికి వ్యాఖ్యానం కూడా అంత అందంగా చేశారు డాక్టర్ గారు. ఆరాధించేవారు 3 స్థాయిల్లో ఉంటారట. అంటే తన దైవం సాకారమైన కరచరణాది అవయవాలు కలిగిన మహిమలు చూపే రూపంగా, అంటే ఏ దశరథనయుడు గానో, సీతాపతి గానో, హనుమత్ సేవితుడు గానో, రావణారి గానో ఉన్న స్వామి, ఆయన్ని సేవించటం, ఆరాధించటం ఇది మొదటి వారు చేసేటువంటి పద్ధతి. త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణువే ఈయన అనే భావంతో ఆరాధించటం మరో పద్ధతి. త్రిమూర్తులకు కూడా మూలమైనటువంటి పరమాత్మగా, పరబ్రహ్మగా ఉపాసించడం మరో పద్ధతి. స్థాయి భేదాన్ని అనుసరించి ఆదర్శ మానవునిగా ప్రారంభించి, ఆరాధ్య దైవంగా సేవించి, చివరకు మనకు అభిన్నులైన పరబ్రహ్మంగా స్వామిని చేరగలగటం, ఇది చివరిది లక్ష్యమే అయినా ఈ జన్మలో అందరికీ కుదరకపోవచ్చు. అయినా చేసిన సాధన ఊరికే పోదు, ఎప్పటికైనా రామ సాయుధ్యం లభిస్తుంది అనేటువంటి ఆశ్వాసంతో కేవలం మూర్తి ఉపాసన ద్వారానే మోక్షాన్ని పొందిన ఎందరెందరో భక్తులు ఉన్నారు అంటూ డాక్టర్ చేసిన వ్యాఖ్యానాన్ని మన గ్రూప్ లో మనం పెట్టుకుందాం. అటువంటి దివ్యమైనటువంటి శ్లోకాన్ని అందించేటటువంటి వారికి మరొకసారి మన తరపున కృతజ్ఞతలు అందిస్తూ ఈరోజు వారిని మనకి ప్రవచనాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. టుడే అయోధ్య నగర వీధుల్లో నడిచి, ఏ అయోధ్య నగర వీధుల్లో రామచంద్రమూర్తి తన పాదాలతో నడిచారో ఆ నేల మీద నడిచి, ఏ సరయూ నదీ తీరంలో రామచంద్రమూర్తి తన బుల్లి అడుగులు వేసుకుంటూ తండ్రి చేతిలో చేయి పట్టుకుని చిన్నతనం అంతా గడిపారో, ఏ సరయూ నదీ తీరంలో నిలబడి సమస్తమైనటువంటి జనులతోటి, సమస్త జీవులతోటి కలిసి వైకుంఠంలోకి స్వామి మళ్ళీ తన అవతార సమాప్తి చేసి వెళ్ళిపోయారు. ఆ సరయూ నదీ తీరంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలను, కుండాలని, తీర్థాలని సేవించుకుని 10 రోజుల పాటు మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. అది ఒక విచిత్రమైనటువంటి, దివ్యమైనటువంటి ఒక అనుభూతి, ఆ అయోధ్య నగర అనుభూతి. 1 రోజు 2 రోజులు తీర్థయాత్రలు చేసి వస్తే దొరకని అనుభూతి. ఆ నేల మీద నిలబడాలి, ఆ నేల మీద నడవాలి, ఆ గాలిని పీల్చాలి, అక్కడి నీటిని త్రాగాలి, అక్కడ జనం యొక్క అలవాట్లని, వారి యొక్క చేష్టల్ని చూడాలి, అక్కడ ఉన్నటువంటి వీలైనన్ని అక్కడ అన్ని గుళ్ళు చూసేటువంటి ప్రసక్తే లేదు. సుమారు 7,000 రామాలయాలు ఉన్నాయని ప్రసిద్ధి అక్కడ.
ఆ ఇంటింటికి ఒక రాముల వారి విగ్రహం, సీతమ్మ వారి విగ్రహం ఉంటుంది. ఎంత భక్తి అంటే రాముల వారి మీద అయోధ్య అని పిలవరు వారు. శ్రీ అయోధ్యాజీ అది దానికి పేరు. ఆ నగరానికి పేరు శ్రీ అయోధ్యాజీ. అయోధ్య ధామ్ అని పేరు మార్చారు ఈ మధ్య. అయోధ్య. ఆ ఫైజాబాద్ అనేటువంటి జిల్లాని అయోధ్య జిల్లాగా మార్చారు. అయోధ్య జిల్లాలో అయోధ్య ధామ్. అక్కడ జన్మభూమి స్థల్. అందులో భవ్యమైనటువంటి ఒక రామ మందిరం. ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది. కనీసం ఇంకొక 5 సంవత్సరాలైనా పడుతుంది అది పూర్తయ్యడం. దానిలో విరాజమానుడైనటువంటి బాలరాముని యొక్క అద్భుతమైనటువంటి విగ్రహం. ఇది అక్కడ జరిగినటువంటి అనుభవం. మళ్ళీ మనం వాల్మీకి మహర్షి అందించినటువంటి రామాయణంలో ప్రవేశిద్దాం. యుద్ధకాండలో ఉన్నాం. 113వ సర్గలో ఉన్నాం. సుమారు ఒక 38 శ్లోకాల దాకా మనం పూర్తి చేసుకుందాం. సందర్భం ఏమిటయ్యా అంటే రామరావణ సంగ్రామం అయిపోయింది. రామచంద్రమూర్తి హనుమస్వామిని పిలిచారు. నువ్వు ఒకసారి వెళ్ళి సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇంతవరకు జరిగిన సంగతిని చెప్పవయ్యా, చెప్పి మళ్ళీ వెనక్కి రావాల్సింది అని చెప్పి హనుమస్వామిని పంపించారు రామచంద్రమూర్తి. శ్రీరామచంద్రుడు ఆంజనేయునితో ఇట్లని విశ్వనాథ్ గారు చెప్తున్నారు పరమాద్భుతంగా. ఈ వార్తల్ సకలంబు అశోకవనిలో ఇన్నాళ్ళు కూర్చుండుటెట్లో వైదేహికి సర్వమున్ తెలిసియుండున్ గాని న్యాయంబుగా నీవయ్యేగి వచింపగా వలయు నిండెన్ రావణాయుష్టు రక్షోవీధిన్ ప్రభువై విభీషణుడటంచున్ సత్క్రియా హేతువై. ఆవిడ లంకానగర్లోనే ఉంది కదా, లంకానగర్లో జరిగినటువంటి విశేషాలు ఆవిడకి ఎందుకు తెలియదు అనుకోవడానికి లేదు. అయ్యో, అశోకవనంలో ఉన్నా అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి ఏం జరుగుతుందో ఆవిడకి తెలిసినప్పటికీ నువ్వు వెళ్ళి భక్తితోటి జరిగిన విషయాన్ని ఆవిడకి చెప్పడం అనేది ధర్మం. కాబట్టి ఈ రకంగా రావణాసురుడు మరణించాడని, ప్రస్తుతం లంకా నగరానికి విభీషణుడు రాజుగా మార్చబడ్డాడని నువ్వు ఆ విషయం ఆవిడకి చెప్పాల్సింది. యుద్ధం ఎలా జరిగిందో కూడా చెప్పు. తెగి శీర్షముల్ తెగని తీరుణమొల్చెను రావణున్ వధింపగబరువయ్యే ఇంద్రుడును పంపెరథంబు అది గెల్పు తెచ్చే ఇమ్ముగ దశకంఠుడేసిన అమోఘపు శక్తికి లక్ష్మణుండు మూర్ఛగనే హిమాద్రి నుండి విలసత్ కరణుల్ కొని తెచ్చినారమున్. అంతా జరిగిందంతా చెప్పవయ్యా. నేను ఎంతో కష్టపడి రావణాసురుని సంహరించానని చెప్పు సీతమ్మతోడు. ఆవిడ కోసం ఎంత కష్టపడ్డానో నువ్వు చెప్పు. ఒక్కొక్క శిరస్సుని నేను ఖండిస్తుంటే మళ్ళీ మొలుస్తోంది ఆశ్చర్యంగా అని చెప్పు. వాడు గట్టిగా యుద్ధం చేశాడని చెప్పు. మొత్తానికి ఇంద్రుడు రథం పంపిస్తే ఆ రథం మీద కూర్చుని నేను యుద్ధం చేసి రావణుని గెలిచాను అనేటువంటి విషయాన్ని చెప్పు. దశకంఠుడు వేసినటువంటి శక్తి ఆయుధానికి మోక్షపోయినటువంటి లక్ష్మణ స్వామిని మళ్ళీ మేము వెళ్ళి వనమూలికలు తెచ్చి హిమాలయ పర్వతాలకి బ్రతికించుకున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పు. మరియు విరాధులొక్క 10 మందియు కూడి జనింపయంత విడ్డురమగు గుండెకు అల్లకనుడున్ మరి అట్టిడు కుంభకర్ణుడబ్బురముగా ఇంజజిత్త సురపుత్రుడు వాన్ని చంపె లక్ష్మణుండిరముగా నాళ్ళు పట్టినది ఈ అఖిలంబును చెప్పి రాగదే. అమ్మ బాధపడుతూ ఉంటుంది. ఇన్నాళ్ళు పట్టిందేంటి నా దగ్గర రావడానికి రాముడికి అని. నువ్వేం చెప్తావు అంటే, విరాధుడిని చూసావు కదా నువ్వు సీతమ్మ తల్లి, నేను ఎత్తుకుపోయాడు వాడు అరణ్యవాసంలో ప్రవేశించిన. మొత్తానికి వాడిని సంహరించాం. ఎంతున్నాడు వాడు, ఎంత బలిష్ఠుడు. విరాధుడి వర్ణనే విపరీతంగా చేశారు మహర్షి. వాడి త్రిశూలానికి గుచ్చి ఎన్నెన్ని మృగాలు వాడు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు ఆకలితోటి. అటువంటి విరాధుడు ఒక 10 మంది ఒకేసారి కనుక కలిసిపోయి ఒక పెద్ద ఆకారం అయితే ఎంత ఉంటుందో అటువంటి ఆకారం ఉన్నటువంటి కుంభకర్ణుడు 10 మంది విరాధులు పెట్టువాడు ఒక్కడు. అటువంటి వాడిని ఏ రకంగా సంహరించామో, ఇంద్రజిత్తుని లక్ష్మణస్వామి ఏ రకంగా సంహరించారు. దీనికి అందరికీ సమయం పట్టింది, అందుకని కొంచెం ఆలస్యమైంది అనేటువంటి విషయాన్ని సీతమ్మకు చెప్పినది. మనమందరమును కుశలమ్మని జానకి తోడ చెప్పి అరుదెమ్మనగా అనిల సుతుడు
కదలకయుండిన రాముని కనులు వాని కదలించన్. హనుమకి మీరే వెళ్ళి చెప్పొచ్చు కదా, మీరే రావచ్చు కానీ ఉంది రాముడితో. అంతగా సీతను చూసేయాలని ఆతను చూపించారు కదా ఇన్నాళ్ళు. ఇప్పుడు వెళ్ళి అశోకవనంలోకి వెళ్ళి సీతమ్మను కలుసుకోవచ్చు కదా, నన్ను పంపించి మళ్ళీ ఇదంతా చేయడం అంటే నిలబడ్డారు. ఒక్కసారి రాముడు రెండు కళ్ళు పెట్టి ఆయన కళలోకి చూశారంతే. శివాలను పరిగెత్తి అశోకవనంలోకి పరిగెత్తారు హనుమ స్వామి. సీతమ్మకి రామచంద్రమూర్తి చెప్పాలన్న విషయాన్ని చెప్పాడు. హనుమ అశోక వీధిగన అంబుజలోచన గోళ్లతోడ గీసిన దగు పాపటై వెనుక చేర్చిన దూబుడి జుట్టు దాని దాల్చిన మలినంపు వస్త్రమును చేతుల దుల్పి ధరించినట్టి దానిని కనులందు సన్నవగు నిప్పులు కలిగిన ఎట్టి దానిని. కలలో చిన్న నిప్పురవ్వలు ఉన్నాయి సీతమ్మ తల్లికి. కోపంగా ఉన్నది. రామచంద్రమూర్తి ఇన్నాళ్ళు రాలేదే, ఏడాది పాటు నన్ను ఇక్కడ వదిలేస్తాడు సుమారు పరుల పంచన అని కోపం ఒకటి. ఆ చుట్టుపక్కల ఉన్న రావణాసురుని యొక్క అన్యాయులైనటువంటి రాక్షస స్త్రీలు పెట్టినటువంటి ఇబ్బందులు, ఇవన్నీ బాధపడుతూ ఆవిడ ఉన్నది. ఆవిడ చూశాడు. తనుగని మందహాసముఖ తామర సంబున చూచునట్టి దానిని తన కూరుచున్న ఒక నీటగు వైఖరి మౌఖరంబుగా తనదగు కోర్కి ఎల్ల ఫలితంబును పొందిన ఎట్లు చెప్పు దానిని. త్రిజగత్స్థిర స్థితమణి ప్రవికల్పిత దీపికాకృతి. ముల్లోకాలకి కూడా శిఖరాయమానమైనటువంటి స్థానంలో కూర్చోవడానికి అర్హత కలిగినటువంటి ఆ సీతమ్మ తల్లిని చూపుల ద్వారానే తనకి విషయం అంతా తెలుసు, నేను సంతృప్తిగా ఉన్నాను, రామచంద్రుడు గెలిచాడు అని చెప్పేస్తూ ఉన్నటువంటి ఆ ఆ కళలోనే కనబడిపోతుంది ఆవిడకి యొక్క ఆనందాన్ని. ఇంకా దానికి కొత్తగా ఇప్పుడు ఆవిడకి ఏమి చెప్పవలసినటువంటి వార్తలు లేవు. అలా ఉన్నటువంటి సీతమ్మ తల్లిని చిన్న మందహాసంతో కనకేస్తూ వస్తున్నటువంటి సీతమ్మ తల్లిని చూశారట ఆంజనేయ స్వామి. సవినయమూర్తి అయి హనుమ చాగి ప్రణామము చేసి ప్రశ్రయంబున కనుగొంచు జానకియుమోమున ఒక్క బిగింపు కల్మినిట్లనియను. స్వామి రాఘవుడు పంపెను నన్ను నిన్ను కనుగొనన్ నిన్ను వచయింప యుద్ధమున నీలుట రావణుడాది రాక్షసుడు. అమ్మా సీతమ్మ అని చెప్పి సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేశారు హనుమత్ స్వామి సీతమ్మ తల్లికి. రామచంద్రమూర్తి పంపించారమ్మా, నీతో యుద్ధవార్తలు చెప్పారమ్మని. రావణాసుడు సంహరింపబడ్డాడు, లంక మన అధీనంలోకి వచ్చింది. తన కుశలంబు చెప్పుమనే స్వకుశలంబు నెరింగి రమ్మనే. ధనుజ జగత్ ప్రభుండిపుడు దాసజనుండు విభీషణుండుగా వననిధి రెండు తీరభులు వల్లభుముల్ తలకంచు చెప్పమంచనియను స్వామి. లక్ష్మణుడు అంజలి బద్ధుడు స్వామి చెప్పుచో. రామలక్ష్మణుడు ఇద్దరు క్షేమంగా ఉన్నారమ్మా, నీ క్షేమాన్ని అనుకుని రమ్మన్నారు. ఇది వరకు మనకి దేశం యొక్క దక్షిణ తీరమే మనది. ఇంకొక కొంచెం ముందుకు వెళితే లంకానగర తీరం మంది కాదు, మన శత్రు తీరం. కానీ ఇవాళ రెండు తీరాలు కూడా మనకి మిత్ర తీరములే, రెండు కూడా మనమే అయిపోయాయి ఇప్పుడు. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండవచ్చు. భీషణుడు పాలిస్తున్నాడు. యుద్ధమునందునద్భుతములున్నవి రాముడు చెప్పు మంచనన్. ఎన్నో అద్భుతాలు జరిగాయమ్మా యుద్ధంలో. క్రుద్ధత రామచంద్రుడును కోలవుల దానవరాజు శీర్షము యుద్ధము చేయగా తెగినవే మొలిచెన్ తలలొక్క వంద. సంబద్ధము కాకయుండ తుది బ్రహ్మాస్త్రము చేత కూల్చెబో. ఒక్కొక్క తలని 10 సార్లు నరికారు రామచంద్రుడు. అలాగే 100 తలలు నరకాల్సి వచ్చిందమ్మా ఆ రావణాసురుడు చేసిన తప్పుకి. మొత్తానికి చివరికి బ్రహ్మాస్త్రంతో వాడిని సంహరించారు అని చెప్పి మాట్లాడుతున్నారు హనుమత్ స్వామి సీతమ్మ తల్లితోటి. సీతమ్మ తల్లి అంటే ఆవిడ దగ్గరికి వచ్చి చెప్పారు, మహాలక్ష్మి మనకి చెప్పింది కూడా. వైదేహి కుశలీ రామ. వాల్మీకి చెప్పిన ప్రకారం ఆయన సీతమ్మ దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఓ వైదేహి కుశలీ రామ, రాముడు కుశలంగా ఉన్నాడమ్మా. సహసుగ్రీవ లక్ష్మణ, సుగ్రీవుడితోటి లక్ష్మణ స్వామితోటి కూడినటువంటి రామచంద్రమూర్తి క్షేమంగా ఉన్నారమ్మా. రావణశ్చ హతః,
రావణుడు మరణించాడమ్మా, చంపబడ్డాడు. కించమాంన భాషసే. ఏమి తల్లి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు నాకేసి తిరిగి. ఆనందంతోటి నేను చెప్పినవి విని నన్ను ఆనందంతో మాట్లాడతావు అనుకున్నానే. అంతే బాష్పగద్గదమైనటువంటి స్వరంతోటి సీతమ్మ తల్లి పలికింది. భర్త వా భర్త విజయ వార్త నువ్వు చెప్తుంటే విని ప్రహర్షవశమాపన్నా నిర్వాక్యాస్మి. సంతోషంతో నా నోట మాట రావటం లేదు. గొంతు గద్గదమైపోతూ ఉన్నది. కాబట్టి నా కళ్ళలో ఆనంద బాష్పములు కారుతూ ఉన్నాయి. కాబట్టి నేను నీతో వెంటనే మాట్లాడలేదు ఏమనుకో. నీకు అసలు ఏమి బహుమతి ఇవ్వాలో తెలియక ఆలోచిస్తూ నేను మాట్లాడట్లేదే. ఇంత మంచి వార్తను తెచ్చినటువంటి నీకు ఏ బహుమతి ఇవ్వాలి నేను చెప్పు అని చెప్పి సీతమ్మ అన్నది. నీకెంత బంగారం ఇచ్చినా, ఎన్ని రత్నరాసులు ఇచ్చినా, ఎంత సామ్రాజ్యాన్ని ఇచ్చినా, ముల్లోకాల్ని నీకు కట్టబెట్టేసినా నువ్వు చేసిన దానికి ఇంకా తక్కువేనయ్యా. నీకు ప్రత్యుపకారం నేను చేయలేకుండా ఉన్నానే అని ఆలోచిస్తున్నాను. అంతకన్నా మరేం లేదు అంది సీతమ్మతో. హనుమస్వామి గంతేశ్వరాహా, తల్లి ఈ ఒక్క మాట చాలమ్మా. నాకు స్వర్గలోకం కంటే పెద్ద బహుమతి నువ్వు ఇచ్చేసినట్టే ఇక్కడికి అని చెప్పి ఎందుకో చుట్టూ చూశారు హనుమస్వామి. ఆ రాక్షస స్త్రీలందరూ ఇంకా అక్కడే ఉన్నారు, కోపంగా ఉన్నారు. తమ యొక్క రాజును సంహరించాడు ఈవిడి గారి భర్త అని. వాళ్ళందరి చేతుల్లో మారణాయుధాలు ఉన్నాయి. విరూపమైనటువంటి ఆకారాలతో ఉన్నారు వాళ్ళందరూ. వెంటనే ఒక్క మాట చెప్పారు హనుమస్వామి. వీళ్ళందరూ నేను ఇంత కష్టపడ్డారు తల్లి ఇన్నాళ్ళు. అంతుమిచ్చామి. వాళ్ళందరినీ నేను చంపేనమ్మా, సంహరించేస్తాను ఒక్కసారి నువ్వు అనుజరించినట్లయితే. ఇంత కష్టపడినటువంటి వాళ్ళకి బతికే అర్హత లేదు. ఎంతెంత పని చేశారు, ఎన్ని మాట్లాడినారమ్మా. వాళ్ళని వదులుతారా నేను? దీనవత్సలైనటువంటి సీతమ్మ తల్లి ఈ విధంగా హనుమస్వామి పలికాక ఇత్యుక్తా సా హనుమతా కృపణా దీనవత్సలా హనుమంతం వాచేదం చింతయిత్వా విమృశ్య చ. ఇక్కడ దాకా చెప్తున్నాం మనం కిందసారి. హనుమస్వామి మాట్లాడినటువంటి మాటలు విన్నటువంటి సీతమ్మ తల్లి ఎటువంటి ఆవిడ కృపణ, దయామయురాలైనటువంటిది. దీనవత్సల, దీనుల యందు వాత్సల్యం కలిగినటువంటి తల్లి. నిజట ఒక మాట చెప్పింది సీతమ్మ గురించి. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజా. ఆవిడని ప్రసన్నం చేసుకోవడం చాలా సులువయ్యా మీ అందరికీ చెప్పింది రాక్షస స్త్రీలతో. ఏం చేయాలి ఆవిడ ప్రసన్నం చేసుకోవడానికి? ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజా. ఒక్కసారి సాష్టాంగపడి నమస్కారం చేస్తే సార్ ఇంకేమి అక్కర్లేదు. ఆనందపడిపోతుంది, నిన్ను దగ్గరికి తీసుకుంటుంది. కాబట్టి మీ రాక్షస స్త్రీలందరూ ఆవిడ నుంచి బతకాలి అంటే ఆవిడకి నమస్కారం పెట్టడం తప్ప ఇంకో మార్గం లేదు సుమా అని చెప్పింది ప్రజట ఆనాడు. అటువంటి సీతమ్మ దీనవత్సల కృపణ హనుమంతుడితోటి ఇలా చెప్పింది. చెప్పే ముందు తొందరపడి ఏం మాట్లాడలేదు తల్లి, రామచంద్రమూర్తిలాగే. చింతయిత్వా విమృశ్య చ. ఆలోచించింది. విమృశ్య, ఆవిడని కొంచెం పూర్వాపరాలు ఆలోచించి ఎలాగ సమాధానం చెప్పాలి, ఎలా ఊరుకోబెట్టాలి హనుమంత స్వామిని. కోపంగా ఉన్నారు హనుమంత స్వామి. ఆ రాక్షస స్త్రీలను చూసిన కొద్దీ కోపం వచ్చేస్తుంది. రాజసంశయవశ్యానాం కుర్వతీనాం పరాజ్ఞయా విధేయానాం చ దాసీనాం కః కుప్యేత్ వానరోత్తమ. ఓ వానరోత్తమ, ఓ వానరశ్రేష్ఠుడా హనుమ. రాజసంశయవశ్యానాం, వీళ్ళందరూ ఒక రాజు దగ్గర ఉద్యోగం చేసేటువంటి, జీతం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళంతటి వాళ్ళుగా నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యవహారం కానీ, పనిచేసేటువంటి వ్యవహారం కానీ ఉండదు. ఒకరి దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు. పరాజ్ఞయా కుర్వతీనాం, పరుడైనటువంటి వాళ్ళ పైన ఉన్నటువంటి వారి యొక్క ఆజ్ఞ మేరకు వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. విధేయానాం, పరులకు విధేయులైనటువంటి వాళ్ళు. వాళ్ళు బ్రతకాలి అంటే రావణాసుడికి దండం పెట్టాలి, రావణాసుడికి జైలు కొట్టాలి, రావణాసుడి చెప్పిన పని చేయాలి. అటువంటి వాళ్ళయ్యా వీళ్ళందరూ. అటువంటి దాసీనాం, దాసీజనులు వాళ్ళు. వాళ్ళ విషయంలో ఒక హక్కుప్పే. ఎవరికి మాత్రం కోపం వస్తుందయ్యా అంటే నీ కోపం రాకూడదు సుమా అని చెప్తున్నాను తల్లి. వాళ్ళకి స్వాతంత్రం ఏమీ లేదు వాళ్ళు చేసిన పనిలో. వాళ్ళు కావాలని ఆ పని చేయలేదు. ఒకరి దగ్గర జీతానికి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి విధేయులై ఉన్నారు, వాళ్ళు చెప్పిన ఆజ్ఞని పాటించడం మాత్రమే వాళ్ళు చేశారు.
వాళ్ళ మీద మనం కోపం తెచ్చుకుంటే ఎలాగా? భాగ్యవైషమ్య దోషేణ పురస్తాత్ దుష్కృతేన చ మయైతత్ ప్రాప్యతే సర్వం స్వకృతం ఉపబుధ్యతే. సీతమ్మ తల్లి చెప్పిన పరమ వేదాంతం మళ్ళీ మనకి ఇక్కడ కనబడుతుంది. రామచంద్రమూర్తి ఇటువంటి వేదాంతం అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పారు. సీతమ్మ తల్లి చెప్తూ ఉన్నది ఇప్పుడు వేదాంత భాష చేస్తూ ఉన్నది హనుమత్ స్వామి. ఏమంటుంది ఆవిడ? వైషమ్య దోషేణ, భాగ్యం యొక్క వైషమ్యము అనేటువంటి దోషం చేత, అంటే నేను నిర్భాగ్యురాలిని అవ్వడం చేత, నా యొక్క దురదృష్టం చేత, నేను అభాగ్యురాలిని అయినటువంటి కారణం చేత, భాగ్యం ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది. అది వైషమ్యంగా ఉంటుంది. ఎవరికి కూడా సమమైనటువంటి భాగ్యం జీవితం అంతా ఉండదు. ఒకసారి మన చేయి పైన ఉంటుంది, ఒకసారి మన చేయి కింద ఉంటుంది, మన భాగ్య విశేషాన్ని బట్టి. కాబట్టి అటువంటి భాగ్యము అనే యొక్క వైషమ్యం చేత, హెచ్చు తగ్గుల చేత, ఆ దోషం వల్ల పురస్తాత్ దుష్కృతేన చ మయా, ఇది వరకు నేను చేసినటువంటి ఏదో ఒక దుష్కృతం చేత, ఏదో ఒక పాపం చేత, ఏతత్ సర్వం ప్రాప్యతే, ఈ పరిస్థితి వచ్చింది, ఇదంతా నాకు జరిగింది. ఈ మాట సీతమ్మ హనుమత్ స్వామితో కూడా అంది. రామస్వామి ఇంకా రావటం లేదేమిటి నా దగ్గరికి రక్షించడానికి అనుకుని వచ్చి తీరాలే రామస్వామి. అలాగే కొన్నాళ్ళైతే భక్తుని మర్చిపోయేటువంటి రకం కాదే ఆయన. పైగా సమర్థవంతుడే. ఆకాశుడి మీదకే చిన్న బ్రహ్మాస్త్రానికి చిన్న ఆయన ఇంకా నా దగ్గరికి ఎందుకు రావటం లేదు అనుకుని మమైవ కించితపి దోషం, చాలా ఒక చిన్న తప్పు నా వైపు ఏదో జరిగింది, అందుకనే రామచంద్రమూర్తి రావటం లేదు. కించిత్ మహదస్తి న సంశయ, చాలా చిన్నదైనటువంటి దోషం చాలా ఎక్కువగా ఉన్నది, లేదా చాలా పెద్ద దోషం కొంచెం ఏదో ఉంది నా దగ్గర. చిన్న దోషం ఎక్కువగా పెద్దగా ఉండడం ఏంటి, పెద్ద దోషం చిన్నగా ఉండడం అంటే నేను 2 దోషాలు చేశాను. పెద్ద దోషం ఏమిటి చేశాను? లక్ష్మణస్వామిని నిందించాను నేను. రామభక్తుడైనటువంటి లక్ష్మణస్వామిని నిందించి భాగవత అపచారం చేశాను నేను. ఇంకొక దోషం ఏం చేశాను నేను? రామచంద్రమూర్తి చెప్పిన మాట వినకుండా ఆ బంగారు లేడి కావాలి కావాలి అని పట్టుదల పట్టి కోరి ఆయన దూరం చేస్తుంది. అది నేను చేసిన 2వ దోషం. ఈ 2 దోషాల వల్ల రామచంద్రమూర్తి నా దగ్గరికి రావటం లేదు. మమైవ కించిత్ దోషం మహదస్తి న సంశయ, చాలా చిన్న దోషం ఒకటి చాలా ఎక్కువగా ఉంది నాకు, చాలా పెద్ద దోషం ఒకటి కొంచెం అంటుకుంది నాకు అని చెప్పి ఆనాడే చెప్పింది ఆవిడ. ఇప్పుడు అదే అంటోంది. భాగ్య వైషమ్యవశాత్, భాగ్యం వైషమ్యం ఉండడం, భాగ్య వైషమ్య దోషేణ, ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఏమిటనమాట? సర్వం సకృతం విపభుజ్యతే, జీవి తన సకృతమైనటువంటి కర్మను తాను అనుభవించాలి కదా. నేను చేసిన కర్మకి నేను అనుభవించాను. ఇన్నాళ్ళు వీళ్ళ దగ్గర ఉండి, వీళ్ళ పంచన ఉండి, వీళ్ళ మాటలు పడుతూ, వీళ్ళ క్రూరమైనటువంటి మాటలు వింటూ, వాళ్ళ బెదిరింపులు సహిస్తూ నేను ఉండవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, నేను చేసిన కర్మ వల్లే వచ్చింది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అది నిజమే, ఆవిడ చేసిన కర్మయే అది కారణం. బంగారు తండ్రి రామచంద్రమూర్తి పక్కన ఉండగా, హాయిగా ఉండక, బంగారు లేడి కావాలి అని కోరుకోవడం దోషమే. ఇంకా మన ఆనాడు కూడా చెప్పుకున్నాం, రామచంద్రమూర్తి మన మనస్సుల్లో ఉండాలి అంటే మనసు శుభ్రంగా ఉండాలి. మనసు అశుభ్రం ఎప్పుడవుతుందంటే, మనసులోకి కోరిక చేరినాడు అశుభ్రం అవుతుంది. అశుభ్రమైనటువంటి స్థానంలో రామచంద్రమూర్తి ఉండరు, దూరం అయిపోతారు. అదే జరిగింది సీతమ్మకు. అది మనకి చూపించడం కోసమే ఈ జగన్నాటకం జరిగింది. రామచంద్రమూర్తినే కావాలని కోరుకోవాలి తప్ప, రామచంద్రమూర్తిని బంగారం కావాలి అని కోరుకోవడం, బిచ్చగాడు అడుక్కోవడానికి నాకు బంగారు పాత్ర కావాలి అని కోరుకునే కన్నా, నాకు అడుక్కునేటువంటి స్థితి పోవాలని కోరుకోవడం తెలివైనది. నేను అడుక్కుంటాను, ఇంకా జీవితాంతం అడుక్కుంటూనే ఉంటా, నాకు బంగారు పాత్ర ఇప్పించండి. అటువంటి కోరిక ఎంత దౌర్బల్యంతో కూడినటువంటి కోరిక అది. కాబట్టి మమైవ కించిత్ దోషం మహదస్తి న సంశయ, కాబట్టి నేను చేసిన దోషాన్ని నేను అనుభవిస్తున్నానయ్యా, ఇందులో అంతకన్నా ఏం లేదు. మైవం వద మహాబాహో దైవీ ఏషా పరాగతి, ప్రాప్తవ్యం తు దశాయోగాత్ మయైతద్ ఇతి నిశ్చితం, దాసీనాం రావణస్యాహం
మర్షయామీహ దుర్బల. ఓ మహాబాహువా హనుమ, నేను ఏవం వద, ఇలా మాత్రం అనుకుంటుమా నువ్వు? ఎందుకని ఇది ఇలా వాళ్ళని సంహరించేస్తానని మాట మళ్ళీ అనుకున్నా ఆయన, అంటే వెళ్ళాను. కారణం, ఇది గొప్పమైనటువంటి దైవ నిర్ణయం. దైవీ హ్యేషా పరాగతి. ఈ పరగతి ఏదైతే ఉన్నదో, ఈ గతి దైవీ, దేవుని చేత నిర్ణయించబడినటువంటిది. మనందరం కూడా కీలు బొమ్మలం ఇక్కడ, పరమాత్మ ఆడించినట్లు ఆడాలి. కాబట్టి నువ్వు ఈ పరమైనటువంటి దైవీయమైనటువంటి గతి, ఇది దైవ నిర్ణయము, ఇది ఇలా జరగడం అనేది. కాబట్టి దశాయోగాత్మయైతదు ఇది నిశ్చితం. నా దశ ఇలా ఉంది, అంటే నా దుర్దశ ఇలా ఉన్నది. ఆ దుర్దశను నేను అనుభవించవలసింది కాబట్టి అనుభవించాను తప్ప ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. అలా నిర్ణయించబడింది, దుఃఖాన్ని నేను అనుభవించాలి ఈ దశలో. కాబట్టి దైవవశం వల్ల నేను ఆనాడు దుర్బలురాలనై ఆ, ఉన్నాను. దానివల్ల నేను ఇవన్నీ అనుభవించాను. ఇప్పుడు ఆ, వారిని అందరి మీద నేను కోపం తెచ్చుకోను. వారందరినీ కూడా నేను మర్షయామి, నేను వాళ్ళని ఓర్చుకుంటాను, సహిస్తున్నాను. ఎందుకు సహించాల్సి వచ్చిందంటే నా నా రాత అలా ఉంది కాబట్టి నేను సహించవలసి వచ్చింది వాడు నిన్నాడు. ఆజ్ఞప్తా రాక్షసేనేహ రాక్షస్య తద్వ్యయంతి మాం అతే తస్మిన్ న కుర్వంతి తజ్జనం మారుతాత్మజ. ఓ మారుతాత్మజ హనుమా, వాడు రావణాసురుడు ఈవిని భయపెట్టండి అని ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు నన్ను భయపెట్టారు. ఇప్పుడు రావణాసురుడు లేడు, మరణించాడు. కాబట్టి వాళ్ళకి నన్ను భయపెట్టమని ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇంక నన్ను వాళ్ళు భయపెట్టరు. ఎందుకు భయపడతారు? వాళ్ళు వారి దగ్గర కూలీ తీసుకుని జీతం తీసుకుని బతికేవాళ్ళు కాబట్టి ఆయన చెప్పినప్పుడు చేశారు తప్ప, ఇక నుంచి వాళ్ళు నన్ను పెద్ద ఇబ్బంది పెడతారని నేను అనుకోవటం లేదు. వాళ్ళు రావణ చేత అప్పుడు ఆజ్ఞాపించబడ్డ వారే నన్ను తిట్టారు కానీ, భయపెట్టారు కానీ, అక్కడే లేనప్పుడు ఇక వీళ్ళు నన్ను భయపెట్టరు, తిట్టరు, నా మీద కోపం తెచ్చుకోరు. అయం వ్యాఘ్ర సమీపే తు పురాణో ధర్మ సంహిత వృక్షేణ గీత శ్లోకోస్తి తం నిబోధ ప్లవంగమా. సీతాదేవి కథలు చెప్పడం సరదా ఆడుకోవడం. రామచంద్రుడితోటి రెండు మంచి కథలు చెప్పు, ఒక అద్భుతమైన కథ చెప్పింది. ఎప్పుడు నేను రాక్షసులందరినీ సంహరించేస్తానని చెప్పినప్పుడు ఆవిడ ఒక కథ చెప్పింది. ఏమిటి ఆ కథ అంటే, సూక్ష్మంగా చెప్పుకోవాలంటే, ఒక తపస్సు చేసే యోగికి ఒక కత్తి ఒక ఆయన ఇచ్చి నేను మళ్ళీ వచ్చి తీసుకుంటానన్నాడు. దాంతో ఆ కత్తి కింద పెట్టుకున్నాడు. ఆ కత్తి యొక్క సంసర్గం చేత అతను దుష్టుడైపోయాడు అని రామచంద్రుడితో ఒక కథ చెప్పింది ఆయన ఒప్పించడానికి. ఇప్పుడు హనుమస్వామికి ఒక కథను గుర్తు చేస్తాను. హనుమ ఒక కథ చెప్పునా అని. చెప్పమ్మా అన్నారు ఆయన. పూర్వము వ్యాఘ్ర సమీపే వృక్షేణ గీత పురాణ ధర్మ సంహిత శ్లోక అస్తి. పూర్వం ఒకనాడు ఒక వ్యాఘ్రం యొక్క సమీపంలో ఒక పెద్ద పులి దగ్గర ఒక భల్లూకం చేత చెప్పేటటువంటి ప్రాచీనమైనటువంటి ధర్మాన్ని బోధించేటువంటి శ్లోకం ఒకటి ఉంది. దాన్ని నువ్వు తెలుసుకోవాలి, అది నీకు చెప్తాను అంది. న పరపాపమాదత్తే పరేషాం పాపకర్మణాం సమయో రక్షితవ్యస్తు సంతశ్చారిత్ర భూషణాః. పరుల విషయంలో, పాపం చేసేటువంటి పరుల విషయంలో, అంటే పాపకర్మ చేసే వారికి కూడా ఉత్తముడైనటువంటి వాడు పాపాన్ని చెయ్యడయ్యా. అంటే మనకి అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నెప్పరి సుమతి. అపకారికి అపకారం చేసేవాడు సామాన్యుడు, అపకారికి కూడా ఉపకారం చేద్దాం అనుకునేటువంటి వాడు గొప్పవాడు, పుణ్యాత్ముడు. ఇది దాని యొక్క సారాంశం, ఆ భల్లూకం చెప్పినటువంటి శ్లోకం. అనగనగా ఒక వేటగాడు ఉండేవాడు. ఈ కథ అంతా ఆవిడ చెప్పలేదు విడిగా, కానీ మనం ఈ కథను తెచ్చుకో. ఆ వేటగాడు అతను మామూలుగా వెళ్తుంటే అడవిలో ఒక పెద్ద పులి గరువుకుంటూ వచ్చింది. ఏం చేయాలో తెలియక పరిగెట్టుకుంటూ ఒక చెట్టు ఎక్కేసి, ఆ చెట్టు మీద అప్పటికే ఒక ఎలుగుబంటి ఉంది. వాడిని చూసింది. చూసి పాపం వాడి ప్రాణాన్ని రక్షించుకోవడం పైకి వచ్చాడు. పాపం వాడు మొదలని వాడు ఉంటాడు లేదు, అది ఒక కొమ్మ మీద ఉంది, వీడు ఒక కొమ్మ మీద ఉన్నాడు. కొమ్మ మీద ఉంటే ఎలుగుబంటితోటి కింద నుంచి ఆ వ్యాఘ్రం చెప్పింది,
ఎలుగుబంటి ఓ పని చేయి, నువ్వు వాడి కిందకి తోసేయి, వాడు నాకు ఆహారం, నువ్వు వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయి. తోసేస్తే నేను వాడిని తిని నేను వెళ్ళిపోతాను, తర్వాత నీ దారిని వెళ్ళిపోతుంది. అడవుల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు మనం, మనం ఒకటి. వాడిని నువ్వు సాయం చేయడం వల్ల నీకేం ఉపయోగం లేదు. కాబట్టి వాడిని ఒక తోపు తోసేయి, వాడు పడిపోతాడు, నేను తినేసి వెళ్ళిపోతాను అని చెప్పింది ఈ వ్యాఘ్రం ఎలుగుబంటితో. ఎలుగుబంటి దానికి అంగీకరించలేదు. తన ప్రాణాన్ని తాను రక్షించుకోవడం కోసం భయంతోటి గుండెలు అల్లార్చుకుపోయి, నాలుగు పెడసగట్టిపోయి, గుండె దడదడా కొట్టేసుకుంటూ వాడు చెట్టు ఎక్కి తన ప్రాణాన్ని తాను కాపాడుకుంటూ ఉంటే, నేను వాడిని కిందకి ఎలా తోసేస్తానయ్యా అని చెప్పి వాడితో చెప్పింది. నువ్వు హాయిగా నిద్రపో, నీకేం ప్రమాదం రాదు, నేను కిందకి తోయను. నువ్వు నిద్రపో, నేను నిద్రపోతాను. ఈ రాత్రంతా ఇలా గడుపుదాం, పొద్దున దాని దారిన అది వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి హాయిగా నిద్రపోయింది భల్లూకం. వాడు కాసేపు నిద్రపోయాడు. పెద్ద పులి కాసేపు అయ్యాక వాడిని లేపింది. ఏమయ్యా నువ్వు, ఆహ్, నేను ఆకలి తీరితే వెళ్ళిపోతాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నాకు ఆకలి తీరేదాకాను. దీన్ని చంపి తినడం నేను ఖాయం. కాబట్టి ఓ పని చెయ్యి, నువ్వు ఆ ఎలుగుబంటిని కిందకు తోసేయి. నేను దాన్ని తినేస్తాను. తర్వాత నీ దారి నువ్వు వెళ్ళిపోవచ్చు అని. వాడికి ఆశ పుట్టింది. ఏ ఎలుగుబంటి అయితే తనని రక్షించిందో దాని ప్రాణాలు తీయడానికి వాడు సిద్ధమైపోయి ఎలుగుబంటి కిందకు తోసేసాడు. తనని తను కాపాడుకోవాలి అనేటువంటి కోరిక ఎంత తీవ్రంగా ఉన్నది అంటే, ఎలాగైనా ఎలుగుబంటిని ఆహారంగా దానికి పడేసి తాను మాత్రం తప్పించుకుని బయటికి వచ్చేద్దాం అని చెప్పి దాన్ని తోసేసాడు. ఆ ఎలుగుబంటి కింద పడుతున్నప్పుడు ఏదో కొమ్మలు, మొక్కలు పట్టుకోవడం, కిందకి జారడం దానికి అలవాటే. వాడికంటే అలవాటు లేదు గాని. గబుక్కున ఒక కమ్మ పట్టుకొని ఆగిపోయింది కింద పడకుండా. నిద్రపోతున్న ఎలుగుబంటి. గబుక్కున లేచిందది. ఎంత పని చేశాడు వీడు అనుకుంది. వాడి ప్రాణాలు నేను కాపాడి వాడికి నిద్రపోవడానికి చోటిస్తే, వాడు నన్ను నాకు అపకారం చేసి వేటగాడికి ఉపకారం చేయడానికి వాడు సిద్ధపడుతున్నాడు అని చెప్పి అప్పుడు చెప్పింది. పాపం చేసే కర్మలు కదా అని ఇప్పుడు నేను వాడి మీద పైకెక్కి చెట్టు మీద ఎక్కి నేను వాడి కిందకి తోసేయొచ్చు. వాడు నాకు ద్రోహం చేశాడు కాబట్టి. నాకు ద్రోహం చేసినా కూడా వాడికి నేను ఎప్పుడు ఉపకారమే చేయాలి. అంతేగాని వాడిని నేను బలం నాకు ఎక్కువుంది వాడికన్నా అని చెప్పి నేను వాడిని కిందకి తోసేయను నేను. వాడు నాకు అపకారం చేసినప్పటికీ, అంటే ఉపకారికి ఉపకారము నెపమెన్నక ఆహ్, ఉపకారికి ఉపకారం చేయడం పెద్ద గొప్ప కాదు. అపకారికి ఉపకారము చేయువాడు నేర్పరిసును. ఇదే కథని అందమైనటువంటి పద్యాల్లో మనకి చిన్నతనంలో వంటబట్టేలని చెప్పేస్తారు. కాబట్టి ఆ కథని గుర్తు చేసింది సీతమ్మ. ఆ ఎలుగుబంటి వాడిని ఏమి చేయలేదయ్యా, రక్షించింది. తనకు అపకారం చేసినప్పటికీ కూడా రక్షించింది. కదా మనిషి అంటే అని చెప్పి, పాపకర్మణాం పరేషాం పాపం పరహ నాదత్తే. ఎవడైతే పాపకర్మ చేసేస్తాడో వాడి కర్మని వాడే అనుభవిస్తాడు. కానీ సమయో రక్షితవ్యస్తు సంతశ్చారిత్రభూషణాః. మంచి శీలం కలవాళ్ళు, చారిత్రభూషణులైనటువంటి వారు, తమ చరిత్రయే తమకి భూషణముగా కలిగినటువంటి వారు. అటువంటి వాళ్ళు సమయః రక్షితవ్యః, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. రక్షిస్తానని మాటిచ్చింది, అది నిలబెట్టుకుంది ఆ భల్లూకం. అది కదా జీవితం అంటే అని చెప్పింది సీతమ్మ తల్లి హనుమస్వామి. పాపానాం వా శుభానాం వా, అసలు అసలు శ్లోకం చెప్తున్న సీతమ్మ తల్లి. ఏ శ్లోకం అయితే తలుచుకుని మన గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోవచ్చు అటువంటి శ్లోకం. ఇది సీతమ్మ తల్లి చెప్పినటువంటి చరమ శ్లోకము అంటారు. రామాయణంలో 2 చరమ శ్లోకాలు ఉంటాయి. విష్ణువాచార్యులు చెప్తారు. చరమ శ్లోకం అంటే ది అల్టిమేట్ శ్లోక. రామచంద్రమూర్తి చెప్పింది అల్టిమేట్ శ్లోక ఒకటుంది. ఏమిటది? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే, అభయం సర్వభూతేభ్యో దదామి ఎతత్ ప్రతం మమ. విభీషణుడికి శరణివ్వాలా వద్దా అనేటువంటి చర్చలు జరుగుతున్న సమయంలో రామచంద్రమూర్తి చేశారు. ఒక్కసారైనా యథాలాపంగా అయినా నేను నీ వాడిని అని ఎవడైనా అంటే, అభయం సర్వభూతేభ్యో దదామి, వాడికి సమస్త భూతముల నుండి అభయాన్ని ఇస్తాను. అలా పలికిన సమస్త భూతముల కొరకు నేను అభయాన్ని ఇస్తాను. ఏతద్వ్రతం మమ, ఇది నా వ్రతం. మనకి జీవించడం సులువైపోయింది. ఆయన చెప్పిన మాట బట్టి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే
సీరియస్గా అక్కర్లేదు, మళ్ళీ అస్తమానం అనక్కర్లేదు, సక్రదేవ ఏదో ఒకసారి యథాలాపంగా, పెద్ద సీరియస్గా అక్కర్లా. రామా నేను నీ వాడని రక్షించు అంటే చాలట. ఆయన నేను నిన్ను రక్షిస్తాను అనేటువంటి శపథం చేశారు ఆయన. అది శ్రీరామ చరమ శ్లోకంగా చెప్తారు. ఇప్పుడు చెబుతుంది సీతమ్మ చరమ శ్లోకం. ఆవిడ చెప్తున్నటువంటి అల్టిమేట్ శ్లోకం ఏమిటిది? పాపానాం వా శుభానాం వా వధార్హాణాం ప్లవంగమా కార్యం కారుణ్యమార్యేణ న కశ్చిన్ అపరాధ్యతి. ఓ వానరా, హనుమ, ప్లవంగమా అని పిలిచిందాడు. ప్లవంగమా అంటే ప్లవేన గచ్చతి ఇది ప్లవంగమ, ఎగురుకుంటూ వెళ్ళేవాడు అని అర్థం. ఎగురుకుంటూ వెళ్ళేవాడు అంటే అర్థం ఏంటి? బుద్ధి చంచలంగా ఉండేటువంటి వాడు, స్థిరమైనటువంటి బుద్ధి కలవాడు అని కాదు అర్థం. అది వానరం యొక్క లక్షణం. ఓ ప్లవంగమా అని సంబోధించింది హనుమస్వామి. బుద్ధిమతాం వరిష్ఠుడైనటువంటి హనుమస్వామితో చెప్తాను. ఎందుకని? వాళ్ళందరూ చంపేస్తా అన్నాడు కాబట్టి. ఓరి నీ అస్తం, నీ యొక్క తెలివి తక్కువ బుద్ధి ప్లవంగమా అని విను, అటు ఇటు గెంతేటువంటి వాడా. ఓ ప్లవంగమా హనుమా. ప్లవంగం అనేటువంటి మాటకి ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. ఎగిరేటి ప్రతిదీ ప్లవంగమే. కప్పకి కూడా ప్లవంగం అనేటువంటి పేరు ఉన్నది. అలాగే పాపానాం వా శుభానాం వా వధార్హాణాం ప్లవంగమా, వధించడానికి తగినటువంటి పాపము చేసినటువంటి వారి విషయంలో కానీ, చాలా చక్కటి మంచి పనులు చేసినటువంటి శుభమైనటువంటి పుణ్యాత్ముల విషయంలో కానీ, ఆర్యేణ, ఆర్యుడైన వాడి చేత, మంచి వాడి చేత, గొప్పవారి చేత, సత్పురుషుని చేత, కారుణ్యం కార్యం, కరుణ చూపించడమే చేయదగిన పని. వాడు మంచి పని చేశాడు కదా అని వాడి మీద కరుణ చూపించే, చెడు పని చేశాడు కదా అని వీడి మీద కోపం చూపించడం ఆర్యుడు చేసేటువంటి పని కాదు. వాడికి వధార్హమైనటువంటి మరణదండన విధించవలసినటువంటి ద్రోహం చేసిన వాడైనా సరే వాడిని మనం క్షమించడమే మన యొక్క లక్షణము. కారుణ్యం కరుణ మార్గేణ, కారుణ్యం కార్యం, కార్యం అంటే చేయదగినది కాబట్టి దయ చూపడమే మనం చేయవలసినటువంటి పని. కాబట్టి ఆ కరుణ అనేటువంటి మాటకు అర్థం ఏంటి? కరుణ చూపించమంటాం సీతమ్మ. కరుణ అనేటువంటి మాటకు అర్థం ఏంటి? కుర్వంతి ఆత్మానం అధీనం ఇది కరుణ. ఏ గుణం ఉండడం వల్ల జనులు మనల్ని అధీనుడుగా చేసుకుంటారో దాని పేరు కారుణ్యం. అంటే ఏమిటి? ఇతరుల స్థితిని చూసి సహింపలేక జాలి కలిగి ఉండడం వల్ల వచ్చేటువంటి మనసులోని ఉద్వేగానికి, భావానికి కరుణ అని పేరు. దాక్షిణ్యం అనేటువంటి మాట కూడా ఉంటుంది. ఆ కరుణ కలిగి ఊరుకోకుండా వాళ్ళకి ఏదో సహాయం చేసేటువంటి శక్తి కలిగి ఉండడం దాక్షిణ్యం. దయా దాక్షిణ్యం లేదా అంటారు. దయ అంటే పరదుఃఖ అసహిష్ణుత్వం దయా. ఇతరుల దుఃఖాన్ని చూసి ఓర్చుకోలేకపోవడం, బాధపడిపోవడం మనం కూడా, దాని పేరు దయ. దాక్షిణ్యం అంటే అలా ఓర్చుకోకుండా ఉండిపోకుండా వాళ్ళకి ఏదో సహాయం చేయడానికి ప్రయత్నం చేయడం దాక్షిణ్యం. దయా దాక్షిణ్యం. కరుణ అంటే కుర్వంతి ఆత్మానం అధీనం ఇది కరుణ. మనని వాళ్ళకి అధీనంగా చేసేసుకుంటాడు. అంటే ఏమిటి? ఏమండి మీ మీ కష్టం వచ్చింది అంటున్నారు, మీకేం పర్వాలేదు, మీరు ఊరుకోండి, నాకు వదిలేయండి అదంతా, నేను చూసుకుంటాను అని చెప్పి మనల్ని వారికి అధీనులుగా ఇచ్చేసుకుంటాం. మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తాను, మీకు మిమ్మల్ని రక్షించకపోతే నాది. అలా చెప్పగలిగేటువంటి అవతల వాడికి అధీనం అయిపోగలిగినటువంటి లక్షణం ఏదైతే ఉందో మనసులో, దానికి కరుణ అని పేరు. ఇతరుల స్థితి చూసి సహించలేక జాలి వలన వచ్చేటువంటి భావం, అది కరుణ. మొత్తానికి ఇప్పుడు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, కార్యం ఏమిటయ్యా అంటే కారుణ్యం. కరుణ చూపించడమే మనం చేయవలసిన పని. కారణం ఏమిటి? ఆవిడకు అర్ధాంత రాసి చెప్తోంది ఎందుకు అలా చూపించాలి. నకశ్చిన్ అపరాధ్యతి, ఈ సృష్టిలో అపరాధం చేయని వాడేవాడు. తల్లి మనసు అలా ఉంటుంది. రక్షించాలి అనుకున్నప్పుడు మనం చేసినటువంటి అపరాధం అడ్డుగా కనిపించదు. నిన్ను రక్షించాలి అని ఆవిడ అనుకుంటే నువ్వు చేసిన అపరాధం ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు. కారణం ఒకటే మాట, నకశ్చిత్ న అపరాధ్యతి. ఎవడు అపరాధం చెయ్యని వాడు. ప్రతివాడు కాస్తో కూస్తో అపరాధం చేస్తాడు. అపరాధం చేశాడని వాడిని చంపుకుంటూ పోతే ఇంక చుట్టూ మనుషులు మిగలరు. ఎందుకంటే ప్రతివాడు ఎప్పుడో ఏదో ఒక అపకారం చేసిన వాడు. అలా అని చెప్పి వాళ్ళందరినీ చంపుకుంటూ పోతావా? వాళ్ళని కూడా క్షమించాలి. అది ఆర్యుడైనటువంటి వాడు చేసేది.
పని, సత్పురుషుడు చేసేటువంటి పని. హనుమ పాపాత్ములు వీళ్ళు ద్రోహం చేశారు కాబట్టి వాళ్ళు చంపేస్తారంటే సీతమ్మ ఇంకో మాట చెప్పింది. పాపానాం వా శుభానాం వా, పాపం చేసిన వారైనా సరే పుణ్యాత్ములైనా సరే కరుణ చూపించవలసిందే అంటోంది. ఇద్దరిపైన ఒకేలాంటి కరుణ చూపించాలి సుమా అని చెప్పడం తల్లి ఉద్దేశం. పాపం చేసిన వాళ్ళ మీద తక్కువ కరుణ, పుణ్యం చేసిన వాళ్ళ మీద ఎక్కువ కరుణ కాదయ్యా. ఆర్యుడైనటువంటి వాడు, సత్పురుషుడైనటువంటి వాడు అపరాధం చేసినటువంటి పాపాత్ముడిని, అపరాధం చేసినటువంటి పుణ్యాత్ముడిని కూడా ఒకేలా కరుణ చూపించి కాపాడుతారు. కాబట్టి అంటే ఎవరైతే హనుమకి పాపాత్ముల్లా కనిపించారో అక్కడ స్త్రీలు, వాళ్ళందరూ తల్లికి పుణ్యాత్ములాగే కనపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తించారు. ఎవరి కర్తవ్యమాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తించడమే యోగము. యోగం అనేటువంటి మాటకి అర్థం అదే. యోగ యోగః కర్మసు కౌశలం. మనకు అప్పచెప్పిన పని కుశలంగా చక్కగా చేసేదాని పేరు యోగం. వాడు జీతం తీసుకున్నందుకు వాడి పని వాళ్ళు చక్కగా చేశారు. బాగా బెదిరించమన్నాడు రావణాసురుడు. చక్కగా బెదిరించారు నన్ను. ఎంత గట్టిమట్టుకు మాటలు అన్నారో, ఎంత చక్కగా వాళ్ళు డ్యూటీ చేశారో వాళ్ళు అని చెప్పి వాళ్ళు చూసి మురిసిపోతూ ఉన్నది సీతమ్మ తల్లి. తమ కర్తవ్యాన్ని వాళ్ళు చక్కగా నిర్వహించారు. వాళ్ళు తమ ధర్మాన్ని తాము నిర్వహించారు. ఇంకొకటి ఉంది. తప్పు చెయ్యకపోతే ఎవడైనా వాడిని క్షమించవలసిన అవసరం ఏముంది అసలు? క్షమించడం అంటూ జరిగితే తప్పు చేసిన వాడినే క్షమించాలి. తప్పు చేయలేదు ఒకడు, వాడిని నువ్వు ఎందుకు అసలు క్షమించడం? కాబట్టి తప్పు చెయ్యని వారి విషయంలో క్షమించడం అనే ప్రసక్తే లేదు. తప్పు చేసిన వారి విషయంలోనే మనకి క్షమాగుణం కావాలి. వాళ్ళ విషయంలోనే మనం ఓర్పు వ్యవహరించి వాళ్ళని క్షమించాలి, కరుణ చూపించాలి. అయితే ఇంక తప్పు చేసిన వాళ్ళెవరికీ శిక్ష ఉండదా అండి? ఎవరైనా తప్పు చేసి మామూలుగా తప్పించుకోవచ్చా? అంటే ఉండదు. ఎప్పుడు? వాడు శరణు అంటే గనక శిక్ష ఏముండదు. యదివా రావణ స్వయం, రామచంద్రమూర్తి చెప్పిన మాట. రావణాసురుడే వచ్చి శరణు అంటే అంత తప్పు చేసినా సరే వాడిని నేను క్షమించేస్తానయ్యా. ఇప్పుడు సీతమ్మ అదే చెప్తోంది. తప్పు చేసినప్పటికీ కూడా వాడికి వదిలేయవలసిందే వాడిని. ఇది అర్జునుడి యొక్క లక్షణం. కాబట్టి ఏ కారణం వల్ల వాడు ఆ తప్పు చేశాడు అని ఆలోచించి శిక్ష వేయి అని చెప్తాను సీతమ్మ తల్లి. వాళ్ళందరూ నా మీద కోపంతో తప్పు చేయలేదే. వాళ్ళకి రావణాసురుడి నుంచి ఆజ్ఞ వచ్చింది. ఆ రకంగా ప్రవర్తించమని ఆ రకంగా ప్రవర్తించారు. అంతేగాని వాళ్ళంతట వాళ్ళు నాకేం అపకారం చేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. కాబట్టి ఆహ్, వధార్హుడైనటువంటి కాకాసురుడిని రామచంద్రమూర్తి రక్షించాడు. నీకు గుర్తులేదయ్యా? ఎంత అపకారం చేశాడు, నాకు వక్షస్థలం మీద గీరేసి రక్తాలు కారేలాగా ఆ కాకాసురుడు. వధార్హమైనటువంటి తప్పు చేశాడు. కానీ ఆర్యుడైనటువంటి, సత్పురుషుడైనటువంటి రామచంద్రమూర్తి క్షమించి వదిలిపెట్టేశాడు ఆ కాకాసురుడిని. సుగ్రీవుడు 2 తప్పులు చేశాడు. ఒకటి, రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని శంకించాడు. మా అన్నయ్య గారు నువ్వు చంపగలవా లేదో నేను నమ్మను అన్నాడు. సరే నిరూపించాడు. రెండో తప్పు ఏం చేశాడు? రామచంద్రమూర్తిని హనుమస్వామి తీసుకొచ్చినప్పుడు పరిచయం చేస్తే తాను లేవకుండా రామచంద్రమూర్తికి చెయ్యందించి అవమానించడమే కాకుండా రామచంద్రమూర్తికి అక్కడ ఉన్నటువంటి సాలవృక్షం ఆకులు తెంపి ఒక ఆసనాన్ని వేసి చెంగున ఎగిరి ఆయన పక్కన కూర్చున్నాడు. లక్ష్మణస్వామికి ఆసనం కూడా వేయలేదు. అంటే భగవంతుడికి సేవ చేశాడు. భాగవతుడికి అపచారం చేశాడు. తనకి అపరాధం చేసిన దాన్ని కూడా పట్టించుకోరట స్వామి. తన భక్తుడికి అపకారం చేస్తే విలవిల్లాడు. భాగవత అపచారం అనే దోషం చేశాడు. అటువంటి సుగ్రీవుడిని స్వామి క్షమించేయలేదయ్యా. అతనికి గెలిపించి అతనికి రాజ్యం మీద కూర్చోబెట్టలేదు. కాబట్టి ఇంకొకడున్నాడు రామచంద్రమూర్తి క్షమించిన వాడు, మారీచుడు. మారీచుడు మొదటిసారి యజ్ఞాన్ని పాడు చేయడానికి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక బాణంతో చిన్న శిక్ష వేసి వదిలేశారు. తర్వాత అరణ్యంలో ఒకసారి వాడు మళ్ళీ లేడి వేషం వేసుకొని రామచంద్రమూర్తిని కుమ్మేపోయాడు తన కొమ్ములతో. చూశారు రామచంద్రమూర్తి, ఓహో ఇప్పుడు మారీచుడు మళ్ళీ వచ్చాడా, అప్పుడు తిని డబ్బు సరిపోలేదు కాబట్టి అని మళ్ళీ ఇంకో బాణం వేసి కొట్టారు. ఎక్కడో దూరంగా పడ్డాడు మళ్ళీ రెండోసారి. 2 సార్లు తప్పు చేసిన మారీచుడిని క్షమించాడు. సరే మూడోసారి వాడు మళ్ళీ తప్పు చేసినప్పుడు ఇక క్షమించే అవకాశమే లేదు. కారణం, మొదటి తప్పు రజోగుణంతో చేశాడు వాడు. ఆ బాణం వేసి కొట్టగానే 100 యోజనాల దూరం సముద్రం అవతల త్రివేంద్రం దగ్గర ఎక్కడో పడ్డాడు. మళ్ళీ దులుపుకుంటూ లేచొచ్చాడు. రెండో తప్పు తమోగుణంతో చేశాడు.
ఆ బాణంతో కొట్టేటప్పుడు తమో గుణం కూడా ఎగిరిపోయింది. ఇక మిగిలింది శుద్ధ సత్వగుణం. మరీచి ఆళ్వార్ అంటారు వైష్ణవులు. రామ 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 తప్ప ఇంకో మాట లేదు వాడు. రా శబ్దం వినగానే మా శబ్దం వినపడుతుందేమో అని భయంతో విలవిల్లాడిపోయాడు వాడు. రకారాదీని శబ్దాని రథం ఇలాంటి మాటలు ఏవి విన్నా రా అని రాగానే తర్వాత మా అంటాడేమో వాడిని భయపడిపోయాడు. వృక్షే వృక్షే చ పశ్యామి, ప్రతి వృక్షం మీద ధనుర్ధారి అని రామచంద్రుడు నాకు కనపడుతున్నాడయ్యా అన్నాడు. అంటే రామచంద్రమూర్తి యొక్క విశ్వరూప సందర్శన, విశ్వమంతా రామమయంగా కనపడింది వాడు. కేవల సత్వగుణ ప్రధానుడైపోయాడు. మూడోసారి చేసిన తప్పు సత్వగుణంతో చేశాడు ఆ రావణాసుడి యొక్క ప్రోద్బలం వల్ల. మూడో దెబ్బకి సత్వగుణం కూడా పోయింది. నిస్త్రైగుణ్యో భవార్జున, ఇది మనకి భగవద్గీతలో స్వామి చెప్పింది. 3 గుణాలు లేక దూరంగా ఉంది. సత్వము ఉండకూడదు, రజస్సు ఉండకూడదు, తమో గుణం ఉండకూడదు. 3 గుణాలు లేవు. 3 గుణాలు లేని స్థితికే మోక్షము అని పేరు. 3 బాణాలతోటి 3 సార్లు కొట్టి చివరి బాణంతో సంహరించారు తప్ప మొదటి 2 బాణాలతో వాడు బుద్ధి తెచ్చుకుని మామూలుగా ఉంటాడేమో అనుకున్నారు స్వామి. 2 సార్లు తప్పు చేసినటువంటి మారీచుని క్షమించలేదయ్యా స్వామి, చంపకుండా వదిలేయలేదు. కార్యం కరుణ మార్యేణ న కశ్చిన్ అపరాధ్యతి, అపరాధం చేయని వాడే ఉంటాడు. ఆఖరికి నన్ను ఎత్తుకుపోయి అపహరించి అపకారం చేసినటువంటి రావణాసుని కూడా ఇది వా రావణ స్వయం క్షమించి వదిలిపెట్టేస్తానన్నారే స్వామి. రావణాసురుడు చేసిన అపకారం కన్నా అపచారం కన్నా ఇప్పుడు మీ రాక్షసులు చేసిన అపచారం ఎక్కువ కాదే, వాళ్ళను సంహరించేస్తానంటావేంటి? కాబట్టి కార్యం కారుణ్య మార్గేణ, కార్యం కరుణ మార్గేణ, కరుణ అని కొన్ని చోట్ల ఉంది, కారుణ్యం అని కొన్ని చోట్ల ఉంది. ఏదైనా అర్థం ఒకటే. కాబట్టి కరుణ చూపించడమే మనం చేయవలసిన పని. కారణం ఏమిటి? పాపం చేసిన వాడి యొక్క పాపాన్ని తిట్టాలి తప్ప పాపం చేసిన వాడిని కాదు అనేది ఉద్దేశం. వాడు ఏ ప్రలోభం వల్ల, ఏ కారణం వల్ల, ఏ బలవంతం వల్ల పాపం చేశాడు. వాడు చేసిన పాపాన్ని, పాపం తప్పు, కానీ పాపం చేసిన వాడు కాదు తప్పు. కాబట్టి పాపాన్ని నిందించాలి, పాప కర్మని నిందించాలి. పాపం చేసిన వాడిని నిందించడానికి వీలు లేదయ్యా. వాడి పరిస్థితి అలా వచ్చింది, చేస్తే గాని వీల్లేని పరిస్థితి. కాబట్టి ఆర్యేణ, ఆర్యుడి చేత, ఆర్యుడు అంటే ఆర్య ద్రావిడ అనేటువంటి వ్యవహారం లేదు. రాముడు ఆర్యుడండి, తక్కిన వాళ్ళందరూ దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళు ద్రవిడులండి అని చెప్పి ఆర్య ద్రవిడ సిద్ధాంతం ఒకటి మనకి బ్రిటిష్ వాళ్ళు పెట్టి మనందరినీ మోసం చేశారు. అది శుద్ధ తప్పని తర్వాత అందరూ ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళు చెప్పిందే మిగిలిపోయింది మనసులో. ఇక్కడ ఆర్యేణ అంటే ఆర్యుడు కాదు. ఆర్యుడు అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటంటే ఆరాత్ పాపకర్మభ్య యాతి ఇది ఆర్య, పాపకర్మలకి దూరంగా ఉండేవాడు అని అర్థం ఆర్య శబ్దానికి. ఆరము అంటే పాపం, ఆరాత్ యాతి ఇది ఆర్య అంటే ఏ పాపము చేయనివాడు, పుణ్యకర్మలే చేసేటువంటి వాడు, సత్పురుషుడు, మంచివాడు, అది అర్థం. మొత్తానికి రామచంద్రమూర్తి ఆర్యశబ్ద వాచుడు, నేను ఆయనకి ధర్మపత్రిని. కాబట్టి రామచంద్రమూర్తి క్షమించినప్పుడు నీకు క్షమించడానికి కష్టమే ఉంటుంది. నీకు స్వయంగా ఏం అపకారం చేయలేదుగా వాళ్ళు. తనకి స్వయంగా అపకారం చేసిన వాళ్ళని కూడా క్షమించారు రాముడు. కాబట్టి మామూలుగా ఆ కాలంలో ఆ ఆడవాళ్ళ భర్తని ఆర్య అని పిలిచారు. ఈ అర్థం అది ఎలా ఉన్నా ఆర్యపుత్ర అను ఆర్య అని పిలవడం అలవాటు స్త్రీలకి. అంతేగాని ఆ మగుడిని పేరు పెట్టి పిలిచే సంస్కృతి ఆనాడు ఇంకా లేదు. అలా పిలిస్తే మగుడికి ఆయుష్ తగ్గిపోతుందని కూడా ఉంది. కానీ మనం ఇప్పుడు వేరే రకరకాలు చూస్తూ ఉన్నాం. మొత్తానికి కరుణ చూపించడం మాత్రమే ఇప్పుడు చేయదగిందయ్యా అని చెప్పారు. రామచంద్రమూర్తి చూపించే కరుణకి కారణం ఏమిటి ఇప్పుడు అర్థమైందిగా మనకి. సీతమ్మయే కారణం. రామచంద్రమూర్తి అంత కరుణా సముద్రుడు ఎందుకు అయ్యాడంటే పక్కన సీతమ్మ ఉండబట్టి. ఇది ఎంత దాకా వెళ్ళింది అంటే చాలేస్తుంది రావణాసురుడు చూస్తే. యుద్ధానికి వచ్చినప్పుడు రథం మీద సీతమ్మను కూడా ఎక్కించుకొస్తే బతికిపోయేవాడు. సీతమ్మ చంపనిచ్చేది కాదు. నకశ్చిన్న అపరాధ్యతి, వదిలేవాడిని అపకారం చేయని వాడు ఎవడే పాపం అని చెప్పి రావణాసురుడు కూడా విడిచిపెట్టించేస్తున్నాడు. రావణాసురుడు కూడా సంహరించడానికి ఒప్పుకోదాడు. అందుకే రామచంద్రమూర్తి మొత్తం రామాయణంలో సీతమ్మ చూస్తుండగా ఎవరిని సంహరించలేదు కూడా. చూస్తే ఆవిడ తట్టుకోలేదని ఒకటి,
ఆవిడ సంహరించడం అడ్డం పడిపోతుంది. నకశ్చిన్న అపరాధ్యతి, వదిలేవాడు అని బతిమాలేసి, అదే సీతమ్మ పక్కన లేకపోతే చూసాం. ఈ కొండలు పిండి చేసేస్తా, నదులన్నీ ఎండగొట్టేస్తా, ఈ ప్రపంచంలో మనుషులు అనేవాడు, జీవులు అనేవారు ఎవరు లేకుండా చేసేస్తా అని చెప్పి విలవిలవిలలాడిపోయి తాటాకు మంటలా ఉంటుంది ఆయన యొక్క ప్రవర్తన రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి పరమమైనటువంటి కరుణాస్వరూపం ఎప్పుడైంది అంటే పక్కన సీతమ్మ ఉండబట్టి అయింది. ఆయన రకారం అయితే ఆవిడ మకారం. ఆయన అగ్ని స్వరూపం, ఆవిడ అమృత స్వరూపం. కాబట్టి ఆ సీతారాములు మొత్తం అయోధ్య అంతా ఒకటే మాట, సీతారాం సీతారాం సీతారాం, ఇంకోటి లేదు. పొట్టి రాముడు కూడా అన్నారు వాళ్ళు, సీతారాం. సీతతో కూడినటువంటి రాముడు మనకి ఆరాధ్యం. ఆవిడ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. వెంటనే మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు అనుకోవాలి, సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి నన్ను రక్షిస్తారు. ఎందుకంటే రక్షించడం వాళ్ళ యొక్క స్వభావం, వాడి యొక్క శీలమే రక్షించడం. రక్షణైక శీలుడు వాడు. కాబట్టి ఆయనేమో ఒకసారి నా వాడంటే రక్షిస్తానని శపథం చేస్తాను. ఆవిడేమో ఏ తప్పు చేసినా పర్వాలేదు వదిలేండి అయ్యా అని ఆయనకి రికమెండేషన్ చేస్తుంది. కాబట్టి మనం హాయిగా గుండెల మీద చేసుకుంటాం. ఇది మనకి మన జాతికి అందినటువంటి భరోసా రామలక్ష్మణుల గురించి. ఆ భరోసా వల్ల ఈ జాతి ఇంకా మిగిలి ఉంది, వాళ్ళు వాళ్ళు ఆచరిస్తున్న దాని వల్ల. మొత్తానికి పాపానాం వా శుభానాం వా వదార్థానాం అథాపి వా కార్యం కారుణ్య మార్గేణ న కశ్చిన్ అపరాధ్యతి. లోకహింసా విహారాణం క్రూరాణం పాపకర్మణం కుర్వతామపి పాపాని నైవ కార్యం అశోభనం. చెప్తాం సీతమ్మ తల్లి ఇంకా, లోకాలని హింసించడమే తన లక్షణంగా కలిగినటువంటి వాడు ఎవడైనా ఉంటుంది. పొద్దు నుంచి రాత్రి వరకు అవతల వాళ్ళని ఏడిపించడమే, పాపాలు చేయడమే తన లక్షణంగా కలిగిన వాడు ఎవడైనా ఉంటే, పరమ క్రూరుడైనటువంటి వాడు, పాపకర్మలు చేసేటువంటి వాడు ఎవడైనా ఉంటే, అటువంటి వాడికి కూడా చెడు చెయ్యకూడదయ్యా. అంత మాత్రం చేత వాడికి మనం చెడు చేయాలి అనుకోకూడదయ్యా అని చెప్పి సీతాదేవి చెప్తూ ఉన్నది హనుమత్ స్వామి తోటి. లోకహింసా విహారాణం క్రూరాణం పాపకర్మణం కుర్వతామపి పాపాని నైవ కార్యం అశోభనం. అశోభనమైన పని మనం చేయకూడదు, వాడికి అంటే చెడు చేయకూడదు. ఏవ ముక్తస్తు హనుమాన్ సీతాయా వాక్య కోవిద. ఇంకా హనుమంతుడు ఏం మాట్లాడతాడు, వెంటనే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాడు, మహాతల్లి అంత మాట చెప్పాడు. ఎంత అందమైనటువంటి మాట చెప్పామమ్మా. ఏవ ముక్తస్తు హనుమాన్ సీతయా వాక్య కోవిద ృత్యువాచ తత సీతాం రామపత్నీం అనిందితాం. అనిందితాం మహర్షి ఇప్పుడు మాటి మాటికి అనిందితాం అనే మాట వాడుతున్నారు. కారణం, ఏ దోషము లేనటువంటి తల్లి అని గుర్తు చేస్తున్నారు మనం. ఆవిడ దోషం చేసింది అందువల్ల అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది అనే విషయమే లేదు అసలు. ఏ దోషము లేనటువంటి తల్లి, అనిందిత, నిందించడానికి అవకాశం అవసరము కూడా లేనటువంటి తల్లి, రామపత్ని ఆవిడ. ఆవిడ చెప్తూ ఉన్నదాన్ని మాట విని ఆవిడతో సమాధానం చెప్తూ ఉన్నారు హనుమస్వామి. యుక్త రామస్య భవతి ధర్మపత్ని గుణాన్విత. ఆహా, రాముని ఇల్లాలు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు. ఎంత అందంగా మాట్లాడేవారు. ఇదే మాట ఆయన ఇదివరకు ఒకసారి సుందరకాండలో అన్నారు. నా వీపు మీద ఎక్కమ్మా తీసుకెళ్ళిపోతానంటే ఆవిడంది, పరపురుషుణ్ణి నేను ముట్టుకోనయ్యా, నీకు తెలీదా, నన్ను వదిలేస్తే నేను రాలేను, ఆయనే వచ్చి నన్ను రక్షించాలి అంటే అన్నప్పుడు అన్నారు ఆయన, రాముని ఇల్లాలు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు అంటున్నారు, యుక్త రామస్య భవతి ధర్మపత్ని గుణాన్విత. పరమ సద్గుణోపేత అయినటువంటి నువ్వు రాములు వారికి తగినటువంటి ధర్మపత్నివి అనిపించుకున్నావమ్మా. కాబట్టి ప్రతి సందిశ మాం దేవి గమిష్యే యత్ర రాఘవ. నువ్వు ఏదైనా సందేశం ఇస్తే అది తీసుకుని మళ్ళీ నేను రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి సీతమ్మ వారిని ఇలా చెప్పిన మాటకి ఇలా సమాధానం చెప్పారు అని చెప్తాను, ఆయనతో ఏం చెప్పంటావమ్మా అని అడిగారు హనుమస్వామి సీతమ్మ. ఏవ ముక్త హనుమత వైదేహి జనకాత్మజ సా బ్రవీత్ ద్రష్టుమిచ్ఛామి భర్తారం వానరోత్తమా. ఓ వానరోత్తమా, రామచంద్రుడితో చెప్పు,
నేను ఆయన్ని చూడాలనుకుంటున్నానని, నేను వెంటనే ఆయన చూడాలి. ద్రష్టుమిచ్చామి భర్తారం వానరోత్తమ. చూడాలనుకుంటోందయ్యా, నిన్ను చూస్తుందట, ఒకసారి నిన్ను దర్శనం చేసుకుంటుందట సీతమ్మ అని చెప్పి అంది సీతమ్మ తల్లి. నా భర్తను నేను చూడాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. తస్మాత్ తద్వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః హర్షయన్ మైథిలీం వాక్యం ఉవాచేదం మహామతి. గొప్ప బుద్ధి కలిగినటువంటి వాయుపుత్రుడైనటువంటి హనుమస్వామి సీతమ్మ చెప్పిన మాటలు విన్నాక ఆవిడికి సంతోషం కలిగేలాగా హర్షయన్ మైథిలీం, ఆవిడ సంతోషపెడుతున్నటువంటి వాడు ఈ రకంగా చెప్పాడు. పూర్ణచంద్రముఖం రామం ద్రక్ష్యసి అద్య సలక్ష్మణం. గారికి నీకు ఇంకో మాట ఇచ్చానమ్మా నేను. ఏమిటి? క్షిప్రం ద్రక్ష్యతి రామం, నువ్వు అతి త్వరలోనే రాముని చూస్తావమ్మా అని మాట అన్నాను నేను. ఇప్పుడు నువ్వు పూర్ణచంద్రముఖం రామం ద్రక్ష్యసి అద్య సలక్ష్మణం, లక్ష్మణుడితో కూడినటువంటి పూర్ణచంద్రముఖము బింబము కలిగినటువంటి ఆ రామచంద్రమూర్తి నువ్వు ఇప్పుడే చూద్దువు కానీ తల్లి, ఇప్పుడే చూస్తావు నువ్వు. స్థిరమిత్రం హతామిత్రం సచీవ త్రిదశేశ్వరం, స్థిరమైనటువంటి మిత్రులు కలిగినటువంటి రామచంద్రమూర్తిని చూస్తావు ఇప్పుడు. అంటే ఏమిటి? ఆయన్నే అంటుపెట్టుకునేటువంటి మిత్రులు ఉన్నారు ఇప్పుడే. ఒక విభీషణుడు, ఒక సుగ్రీవుడు, అటువంటి స్థిరమైనటువంటి మిత్రుల్ని సంపాదించుకున్నటువంటి రామచంద్రమూర్తిని హతామిత్రం, హత అమిత్రం, శత్రువులందరినీ సంహరించినటువంటి రామచంద్రమూర్తి, ఏ శత్రువులు లేనటువంటి రామచంద్రమూర్తి, చంపబడినటువంటి శత్రువులు కల రామచంద్రమూర్తి. అంటే విశేషంగా శత్రుశేషం ఏమీ లేకుండా పోయి స్థిరమైనటువంటి మిత్రులు కలిగినటువంటి రామచంద్రమూర్తిని పూర్ణచంద్రముఖం రామం సలక్ష్మణం రక్షసి, అటువంటి రామచంద్రమూర్తిని ఇప్పుడు చూస్తావు. ఎలాగా? శచీవ త్రిదశేశ్వరం, శచీదేవి దేవేంద్రుడు చూసినట్టు చూడగలవమ్మా. అంటే శచీదేవి మొరపెట్టుకుంటూ వెళ్ళింది దేవేంద్రుడి దగ్గరికి, దేవతలందరికీ అధిపతి. కాబట్టి శచీదేవి మొరపెట్టుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. శచీదేవి ఏ రకంగా పరిగెట్టుకుంటూ వెళ్ళి తన గోడంతా చెప్పుకుంటుందో త్రిదశేశ్వరుడు అయినటువంటి దేవేంద్రుడికి శచీదేవి దేవేంద్రుడు చూసినట్లుగా నువ్వు శచీదేవితో పోల్చడానికి ముఖ్యమైనటువంటి కారణం పరమ పతివ్రత, మహాపతివ్రత శచీదేవి. అందుకే మనం ఉదయం నమస్కారాలు పెట్టుకునేటప్పుడు పార్వతీ పరమేశ్వరులని, శచీ అరుంధతి వశిష్ఠుల్ని ఇలా నమస్కారాలు పెడుతూ శచీదేవికి మన్మధుడికి కూడా పెడతాం. వారి యొక్క ఆశీర్వచనాలు మనకు ఉండాలి అనేటువంటి కారణం. ఆ రకంగా సీతారాములకి ఎలాగో పెడతాం. సీతారామాభ్యాన్ నమః, శశి పురంధరాభ్యాన్ నమః. శచీదేవి ఏ రకంగా త్రిదశేశ్వరుని చూసిందో ఆ రకంగా శచీదేవి భర్త దగ్గరికి వెళ్ళినట్టుగా నువ్వు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి చూద్దువు గాని. తమేవ ముక్త్వా రాజంతీం సీతాం సాక్షాదివ శ్రియం ఆజగామ మహాతేజాః హనుమాన్ యత్ర బాఘవః. ఆ రకంగా మాట్లాడి సీతమ్మతోటి, గొప్ప తేజస్సు కలిగినటువంటి సీతమ్మతోటి మాట్లాడి, ఎలాంటి సీతమ్మ? శ్రియా సాక్షాదివ శ్రియం, సాక్షాదివ శ్రియం సీతాం, సాక్షాత్ శ్రీయమివ స్థితాం సీతాం, లక్ష్మీదేవిలా వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ సీతమ్మ తల్లితోటి ఈ రకంగా మాట్లాడినటువంటి హనుమస్వామి ఆ జగామ హనుమాన్ యత్ర రాఘవః, రామచంద్రమూర్తి ఉన్న దగ్గరికి మళ్ళీ వచ్చేసారు. సపది హరివరస్తతో హనుమాన్ ప్రతివచనం జనకేశ్వరాత్మజాయాః కథితమకథయద్యథాక్రమేణ త్రిదశవర ప్రతిమాయ రాఘవాయ. హనుమస్వామి సపది వెంటనే ఎక్కువ ఆలస్యం చేయకుండా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు. ఎవరు? హరివరహ, వానరశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు. ఆ జనకేశ్వరాత్మజాయాః ప్రతివచనం కథితం, ఆ సీత యొక్క జనకేశ్వరుని యొక్క ఆత్మజాయ అంటే జనకేశ్వరుని యొక్క ఇల్లాలైనటువంటి సీత యొక్క
ప్రతివచనం ఆవిడ చెప్పినటువంటి సమాధానాన్ని త్రిదశవర ప్రతిమాయ రాఘవాయ. త్రిదశవరుడు, త్రిదశులు అంటే దేవతలు, త్రిదశవరుడు దేవతా శ్రేష్ఠుడైనటువంటి దేవేంద్రుడి వలె వెలిగిపోతూ ఉన్నటువంటి రామచంద్రుడితోటి రాఘవాయ రామచంద్రుడి కొరకు యథాక్రమేణ అకథయత్తు. జరిగింది జరిగినట్లుగా ఉండదు ఉన్నట్టుగా ముందు ఏమి చెప్పారో ఆయన, తర్వాత సీతమ్మ ఏముందో, తర్వాత ఏ రకంగా ఆయన అందరినీ సంహరిస్తా అన్నాడో, ఆవిడ ఎలా వద్దందో, దానికి ఏ కథ చెప్పిందో, రామచంద్రమూర్తి ఇదివరకు ఎలా అందరిని రక్షించాడని ఆవిడ తలుచుకుందో, ఇవన్నీ రామచంద్రమూర్తి యథాక్రమంగా చెప్పారు హనుమత్ స్వామి. తమువాచ మహాప్రాజ్ఞ శోభివాద్య ప్లవంగమ రామం కమలపత్రాక్షం వరం సర్వధనుష్మతాం. సర్వధనుష్మతాం వరం, సమస్తమైనటువంటి ధానుష్కులను శ్రేష్ఠుడైనటువంటి సర్వశ్రేష్ఠుడైనటువంటి అంటే పరమధన్వి అయినటువంటి రామచంద్రమూర్తి తోటి మహాప్రాజ్ఞుడైనటువంటి ఆ ప్లవంగముడు అయినటువంటి హనుమంత స్వామి ఈ రకంగా మహాప్రాజ్ఞుడైనటువంటి ఆయన చెబుతూ ఉన్నారు. యన్నిమిత్తోయమారంభ కర్మణాం యః ఫలోదయః తాం దేవీం శోక సంతప్తాం ద్రష్టుమర్హసి మైథిలీం. మన గురించి రామచంద్రమూర్తి రికమెండ్ చేయాలంటే బెస్ట్ హనుమత్ స్వామి. అందుకే రామభక్తులందరూ హనుమత్ స్వామిని కూడా పట్టుకుంటారు కదా. హనుమత్ స్వామిని పట్టుకుంటే లాభం ఏమిటి? చెయ్యి పట్టుకునో లేదో భుజం మీద ఎక్కించుకున్న హనుమత్ స్వామి మన దగ్గర తీసుకొచ్చేస్తారు. సుగ్రీవుడి దగ్గరికి అలా తీసుకెళ్లారు, సీతమ్మ దగ్గరికి అలా 100 యోజనాల వారం మీద నడుచుకుంటూ ఆయన భుజం మీద ఎక్కించుకుని తీసుకొచ్చేశారు. కాబట్టి ఆయన మన తరఫున మన మన కోరికలు రామచంద్రమూర్తికి విన్నవిస్తారు. ఆయన చెప్తున్నారు 2 చేతులు జోడించి, రామచంద్ర, ఏ కారణం కోసం ఈ సమస్తమైనటువంటి యుద్ధము, ఇంత ప్రణాళిక, ఇంత ఇది జరిగిందో, ఇంత ప్రయత్నం అది జరిగిందో, దానికి ఫలోదయ అది పూర్తయిపోయింది, దానికి ఫలం కూడా వచ్చేసింది. రావణ సంహారం జరిగిపోయింది, విభీషణుని మనం రాజుగా పెట్టాం, సీతమ్మని చరణించి మనం విడిపించాం. తాం దేవీం శోక సంతప్తాం ద్రష్టుమర్హసి రాఘవ ద్రష్టుమర్హసి మైథిలీం. ఆ మైథిలీదేవిని, మిథిలా రాకుమారి అయినటువంటి సీతమ్మ తల్లిని ద్రష్టుమర్హసి, ఒక్కసారి మీరు చూడాలి, ఒక్కసారి ఆవిడకి దర్శనం ఇప్పించాలి మీరు, మీరు ఎలా అయినా సరే. అది పరమాత్మకి భాగవతోత్తముడైనటువంటి హనుమత్ స్వామి రికమెండ్ చేయగలరు అన్నమాట. చేసి మీరు కాస్త ఆవిడకి కొంచెం చూడాలి అని చెప్పి ఒక సిఫార్సు చేస్తూ ఉన్నారు హనుమత్ స్వామి. మీరు దేవీం శోక సంతప్తాం మైథిలీం ద్రష్టుమర్హసి, ఒక్కసారి మీరు ఆ సీతమ్మ తల్లిని ఒక్కసారి మీరు చూడాలి, ఆవిడ మరి చూస్తారట, కొంచెం అనుమతించాలి. సాహి శోక సమావిష్ట బాష్పర్యాకులక్షణ మైథిలీ విజయం శ్రుత్వా ద్రష్టుం త్వాం అభికాంక్షతి. ఆవిడ శోక సమావిష్ట, శోకంలో కూరుకుపోయినటువంటిదై, బాష్పర్యాకులక్షణ, అశ్రువులు కళ్ళ నుండి కారుతూ ఉండగా, నీ యొక్క విజయాన్ని విని, రావణాసురుడిని నువ్వు సంహరించావనేటువంటి వార్త విని, ద్రష్టుం త్వాం అభికాంక్షతి, ఏం చెప్పమంటావమ్మా, ఏమిటమ్మా ఇప్పుడు నీ కోరిక అంటే, ఒక్కసారి రామచంద్ర ప్రభువును నేను వెంటనే చూడాలి అని చెప్పిందయ్యా. కాబట్టి నువ్వు ఆవిడ ఒకసారి చూడాలి, ఆ అనుగ్రహం ఆవిడకి దయచేయాలి. పూర్వకాత్ ప్రత్యయాచ్యాహం ఉక్తో విశ్వస్తయా తయా భర్తారం ద్రష్టుమిచ్చామి కృతార్థం సహ లక్ష్మణం. పాప ఎన్నాళ్ళాగిందో నేను చూడడానికి. నేను ఆనాడు చెప్పాను, నా భుజం మీద ఎక్కుతెళ్ళి క్షణంలో నీకు రామచంద్రమూర్తిని చూపిస్తాను. ఒప్పుకోలేదు ఆవిడ. పరాక్రమంతో రామచంద్రుడు వచ్చి నన్ను ఇక్కడ రావణాసురుని సంహరించిన తర్వాత నేను ఆయన చూడాలి, ఆయన కృతార్థుడైన తర్వాత, ఆయన కృతకృత్యుడైన తర్వాత ఈ కార్యంలో అప్పుడు నేను చూడాలి అని చెప్పింది. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. పూర్వకాత్ ప్రత్యయాచాహం, పూర్వంలో ఆవిడ నమ్మించడం కోసం, ఆవిడ విశ్వాసం కోసం, తయా అహం ఉక్త, ఆవిడ నాతో చెప్పింది, కృతార్థం సహ లక్ష్మణం భర్తారం ద్రష్టుమిచ్చామి.
కృతార్థుడైనటువంటి రావణ సంహారం చేసినటువంటి లక్ష్మణుడితో కూడినటువంటి రామచంద్రమూర్తిని నేను ఒకసారి చూడాలి అని అప్పుడు ఆవిడ అన్నది ఇదివరకు ఒకసారి నాకు. ఇప్పుడు మళ్ళీ అదే కోరిక కోరుతుంది. ఆవిడ కోరికలో ఏం మార్పు లేదు. నేను చూడాలనుకుంటాను. రామచంద్రమూర్తి గుర్తుపెట్టుకుంటున్నారు ఆవిడ ఏం పలికిందో. ఆవిడ రాగానే అందుకే అంటారు, చూడాలన్నావు కదా, చూసావు కదా, ఇంక వెళ్ళు. ఆవిడ ఒకటే అంటోంది, చూడాలి 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 అంతే. సరే వచ్చావు, చూసావు, అయిపోయింది, ఇంకేంటి? ఇలా ఉంటుంది రామచంద్రుని ఆలోచన. నీ కోరిక ఏదైతే ఆ కోరిక తీర్చేస్తారు అంతే. ఇక తర్వాత పై మాట మాట్లాడడానికి అవకాశం ఉంది. ద్రష్టుమిచ్చామి ఇదే కోరుతోంది ఆవిడ. నిన్ను చూడాలటయ్యా అంటోంది. చూడాలని అందండి నాతోటి అని చెప్పారు హనుమస్వామి. ఏవ ముక్తో హనుమత రామో ధర్మభృతాంబరః ఆగచ్చత్ సహసా ధ్యానం ఈషద్బాష్ప పరిప్లుతః. చాలా కరుణప్లావితమైనటువంటి సన్నివేశం. ఒక్కసారి రామచంద్రమూర్తి అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు, ఏం మాట్లాడకుండా. ఆయన కళ్ళలో నుంచి అలాగ ధారలుగా నీరు కారుతూ ఉన్నది. ఆ రకంగా హనుమస్వామి చెప్పగానే ధర్మభృతాంబరః, ధర్మాత్ములలో శ్రేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తి ఏమాత్రము అధర్మం చేయి మనసులో గాని, చేతలో గాని, మాటలో గాని త్రికరణ శుద్ధిగా ఎప్పుడూ అధర్మం చేయనటువంటి రామచంద్రమూర్తి బాష్పపర్యాకులేక్షణ, కన్నీరు నిండినటువంటి నీళ్ళతోటి ఈషత్ ధ్యానమగచ్చత్ సహసా, కాసేపు అలా ధ్యానంలో ఉండిపోయారట రామచంద్ర. కారణం ఏమిటి? జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ ఒకసారి తిరుగుతూ ఉన్నాయి ఆయన. ఏం జరగబోతుందో తెలిసిపోతుంది ఆయన. కాబట్టి కొంచెము ఈషత్ ధ్యానం అగచ్చత్, ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఒక ధ్యానం అంటే ఆలోచన, ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయారు. కళ్ళ నుండి అశ్రువులు కారుతూ ఉన్నాయి. దీర్ఘముష్ణం వినిశ్వస్య, కాసేపటికి ఒక్కసారి ఊపిరి లాగి వదిలిపెట్టారు ఆయన. జగతీమవలోకయన్, చూశారు. ఉవాచ మేఘ సంకాశం విభీషణముపస్థితం, పక్కనే విభీషణుడు ఉన్నారు. ఒక్కసారి విభీషణుడి కేసి చూశారు రామచంద్రమూర్తి. మేఘ సంకాశం, మేఘంలా ఉన్నాడు విభీషణుడు, చాలా పెద్ద శరీరంతో. అతగాన్ని సమీపంలో ఉన్నటువంటి విభీషణుడిని చూశారు. దీర్ఘంగా వేడిగా ఒకసారి నిట్టూర్చి చుట్టూ చూసి విభీషణుడి కేసి తిరిగి పలుకుతున్నారు. దివ్యాంగరాగాం వైదేహీ దివ్యాభరణ భూషితాం ఇహ సీతాం శిరస్నాతాం ఉపస్థాపయ మాచిరం. భీషణ, నువ్వు వెళ్ళు, నేను సీతను చూడదలుచుకున్నాను. ఇప్పుడు ఎలా రావాలి సీత? దివ్యాంగరాగాం, అంగరాగాలు ధరించి రావాలి నా దగ్గరికి. రావణాసుడు ఎత్తుకుపోయినప్పుడు ఏ రూపంలో ఉందో ఆ రూపంలో రావాలి. అప్పుడు దివ్యాంగరాగాలు ధరించింది అనసూయదేవి ఇచ్చింది వాడు. దివ్యాంగరాగాం వైదేహీం దివ్యాభరణ భూషితాం, సమస్తమైనటువంటి భూషణాలతోటి అలంకరించబడి రావాలి. ఇహ సీతాం శిరస్నాతాం, చక్కగా స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రములు ధరించి పరిపూర్ణమైనటువంటి ఆభరణాలు ధరించి లక్ష్మీదేవిగా రావాలి సీత. అది సాక్షాత్ హిరణ్మయ హిరణ్యవర్ణాం హరిణీం, అటువంటి సీతమ్మ రావాలి. అలా చూడాలి నేను సీతమ్మ. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు? మా చిరం ఉపస్థాపయ, వెంటనే వెళ్ళి ఆవిడకి మంగళ స్నానాలు చేయించండి, చక్కటి వస్త్రాలు ధరింపజేయండి, పరమాద్భుతమైనటువంటి ఆభరణాలతో అలంకరించండి, నా ముందు నిలబెట్టండి సీతమ్మని. ఉపస్థాపయ మాచిరం, ఎక్కువ ఆలస్యం చేయకు నాయన, వెళ్ళు, వెంటనే వెళ్ళి సీతమ్మని ఈ రకంగా తయారు చేసి తీసుకురా. మొదటిసారి చూడబోతూ ఉన్నాయి చాలా వానరములు సీతమ్మ తల్లిని. వాళ్ళందరికీ సీతమ్మ ఎలా కనపడాలి? సాక్షాత్ లక్ష్మీదేవిలా కనపడాలి. అంతేగాని మాసిపోయిన చీర కట్టుకుని శిరస్సు సరి అయినటువంటి ఇది లేకుండా, ఒక ఆభరణం లేకుండా ఒంటి మీద
ఇస్తే ఓ ఇంతోటి ఈవిడ కోసం ఆయన అంత కష్టపడ్డారు అనుకుంటుంది. అలా అనుకోవడానికి లేదు. వాళ్ళు నా కోసం అంత కష్టపడింది ఎవరి కోసమో తెలియాలి వాళ్ళు. పరమాద్భుతమైనటువంటి లక్ష్మీదేవి దర్శనం వాళ్ళందరికీ నేను కలిగించాలి. వాళ్ళు నాకు చేసిన ఉపకారాన్ని. కాబట్టి లక్ష్మీదేవిలా అలంకరించబడి హిరణ్యవర్ణాం హరిణీం అటువంటి సీతమ్మ తల్లి రావాలి. చక్కగా మంగళ స్నానాలు చేయించి, శుభ్రమైనటువంటి పట్టుపుట్టములు కట్టి, పరమాద్భుతమైనటువంటి ఆభరణాలతో మెరిసిపోతూ తీసుకురండి సీతమ్మ తల్లి. ఏవ ముక్తస్తు రామేణ త్వరమాణో విభీషణః ప్రవిశ్య అంతఃపురం సీతాం స్త్రీభిః అచోదయత్. రామచంద్రమూర్తి ఈ రకంగా చెప్పగానే హనుమస్వామి విభీషణుడు గబగబా అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. అంతఃపుర స్త్రీలందరినీ పిలిచాడు. వారందరితోటి ఈ విషయం చెప్పాడు. మీరందరూ సీతమ్మని సిద్ధం చేయండి. రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్ళాలి. సీతారామ సమాగమం జరగబోతూ ఉన్నది. పరమాద్భుతమైనటువంటిది. ఆవిడికి మంగళ స్నానాలు చేయించి పట్టుపుట్టములు కట్టి ఆభరణాలతో తీసుకురండి. తతః సీతాం మహాభాగం దృష్టోవాచ విభీషణః మూర్ధ్ని బద్ధాంజలిః శ్రీమాన్ వినీతో రక్షసేశ్వరః. ఇంతవరకు ఎప్పుడు సీతతో మాట్లాడలేదు విభీషణ్. మొట్టమొదటిసారి ఆవిడ దగ్గరికి వచ్చాడు. 2 చేతులు ఆవిడ అన్నాళ్ళు లంకలో ఉన్న ఒక్కనాడు విభీషణుడు వచ్చి పలకరించినట్లుగా ఎక్కడ చెప్పలేదు మనకి వాల్మీకి. ఆవిడ కుమార్తె వచ్చింది, భార్య వచ్చింది, ధర్మ ఇవన్నీ ఏవో రకరకాలు ఉన్నప్పటికీ ఆయనంతటా ఆయనగా ఆవిడ దగ్గరకు వచ్చి ఓదార్చింది లేదు. ఎందుకని? ఇంకా యుద్ధం అది మొదలవకుండానే ఆయన ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయారు దూరంగాను. కాకపోతే ఆవిడకి సపర్యలు చేయడానికి తన యొక్క వాళ్ళని పెట్టాడు. ఆవిడ జాగ్రత్తగా చూసుకోవడానికి వీలుగా. అంతవరకు మాత్రమే చేశాడు. తనంతట తానుగా వచ్చి ఆవిడని సేవించుకున్నది గాని, నమస్కరించింది గాని లేదు. ఇప్పుడు మూర్ధ్ని బద్ధాంజలి నుదుటి మీదకి తగిలేలా 2 చేతులు అంజలి ముద్రలో జోడించి నమస్కరించి మహాభాగాం దృష్ట్వా ఉవాచ విభీషణ శ్రీమాన్. శ్రీమంతుడైనటువంటి విభీషణుడు ఇప్పుడు శ్రీమంతుడే. మరి ఇదివరకు న్యాయపసి లేదు కానీ ఇప్పుడు పరమమైనటువంటి లంకా ఆధిపత్యం వచ్చింది. ధనవంతుడు. అంతేకాదు శ్రీ అంటే శ్రీ దగ్గరికి వెళ్ళేవాడు వెళ్ళే అవకాశం రావడమే శ్రీమంతుడు అవడం. రామచంద్రమూర్తి కరుణ దొరకడమే శ్రీమంతుడు అవడం. మొత్తానికి ఆ రకంగా రాముడితో స్నేహాన్ని చేసినటువంటి రామకృపకి పాత్రుడవడమే శ్రీమంతుడు అవడం. అటువంటి శ్రీమంతుడైనటువంటి వాడు వినీత మిక్కిలి వినయంతో నుదుటికి తన 2 అరచేతులు ఆనించి రాక్షసేశ్వర విభీషణ ఉవాచ. రాక్షసేశ్వరుడైనటువంటి భీషణుడు చెప్తూ ఉన్నాడు సీతమ్మ తల్లితో. దివ్యాంగరాగా వైదేహి దివ్యాభరణ భూషిత యానమారోహ భద్రంతే భర్త త్వాం ద్రష్టుమర్హతి ఇచ్చతి. మీ ఆయన నిన్ను చూడాలనుకుంటూ ఉన్నాడు తల్లి. పల్లకి ఎక్కు, దివ్యాంగ రాగములు ధరించు, దివ్యాభరణ భూషితమైరా, యానమారోహ పల్లకిలో ఎక్కమ్మా, భద్రంతే నీకు శుభమగుగాక. సత్పురుషులు నీకు శుభమగుగాక అంటే శుభం అవుతుంది. ఏ ఆపద వచ్చినా పోతుంది. నీకు శుభమగుగాక. నువ్వు నీ భర్త నిన్ను చూడాలి అనుకుంటూ ఉన్నాడు. ఏవ ముక్తాతు వైదేహి ప్రత్యువాచ విభీషణం. ఆశ్చర్యపోయేటువంటి మాట పలుకుతాం సీతం తల్లి మాట వినగానే. అతని సమాధానం చెప్తూ ఉన్నది. అస్నాత్వా ద్రష్టుమిచ్చామి భర్తారం రాక్షసేశ్వర. ఓ రాక్షసేశ్వర విభీషణ, నేను స్నానం చెయ్యకుండా, ఈ మలినమైనటువంటి వస్త్రాలు మార్చుకోకుండా, ఏ ఆభరణములు ధరించకుండా, ఏ దివ్యాంగ రాగాలు వేసుకోకుండా ఇలాగే వెళ్ళి నా భర్తను చూడాలి అనుకుంటా. నేను అవన్నీ చేయను. ఎందుకని ఉంటుంది ఆ మాట ఆవిడ? ఎందుకు అంది? దానికి కారణం ఏమిటి అనేది మనం విశ్లేషించుకోవాలి. కానీ అంత మాట అంత పట్టుదలగా చెప్పినటువంటి సీతమ్మ తల్లి ఎందుకన్నప్పటికీ ఇలాగ నువ్వు అంగరాగముతోటి సుస్నాతవై పట్టుబట్టలు కట్టుకుని ఆభరణాలతో రావాలి అన్నది నా మాట కాదమ్మా, మీ ఆయన ఆజ్ఞ. అయితే సరే అనేసింది సీతమ్మ తల్లి.
సీతమ్మతల్లి ఈ మాట ఎందుకన్నది అనే దాని గురించి అనేకమైనటువంటి చర్చలు చేశారు కొందరు. మొత్తానికి అస్నాత్వా ద్రష్టుమిచ్చామి భర్తారం రాక్షసేశ్వర, ఎటువంటి స్నానాధికములు లేకుండానే నేను ఆయన చూడాలి అనుకుంటున్నానయ్యా అని చెప్పి సీతమ్మతల్లి చెప్పింది. మనం 114వ సర్గలో ఓ 10 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. మళ్ళీ మనం బహుశా బుధవారం నాడు కలుసుకుని తర్వాత కొనసాగించుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. స్వస్తి.